స్టార్ట్ రికార్డింగ్. సార్ ఈ క్లాస్ ఏంటి సార్ అంటే జిఎస్టీ మీదమ్మా ఫౌండేషన్లో జిఎస్టీ పెట్టడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే మీకు కూడా జిఎస్టీ అనేది కొంత తెలుస్తుంది. నాకు ఇంటర్ లెవెల్కి వచ్చేసరికి నేను క్లాస్ స్టార్ట్ చేసేటప్పటికి మీరు చెప్తా ఉంటారు, నాకు తెలుసులే చెప్పు అంటూ ఉంటారు. చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంటర్ లెవెల్లో ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఫైనల్ లెవెల్లో ఇంకా డీటెయిల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఫౌండేషన్ లెవెల్లో కొంచెం వరకు ఇంట్రడ్యూస్ చేశాడు బేసిక్స్. కానీ చాలా ఇంపార్టెంట్ అమ్మా జిఎస్టీ అనేది. మనం డైలీ లైఫ్లో చూసేదే. మనం చాలాసార్లు మీరు జిఎస్టీ అనే వర్డ్ వినే ఉంటారు. విన్నారా? ఎక్కడ విన్నారు? ఎప్పుడు విన్నారు? ఏంటి అనేది మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్టీ? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అందరికీ తెలిసిందే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్టీ. ఎక్కడెక్కడ వినుంటారు చెప్పండి? జిఎస్టీ అనే పదం ఎక్కడెక్కడ వినుంటారు? షాప్కి వెళ్ళాను సార్, నేను నా షాప్లో అతన్ని అడిగాను, వెళ్ళి చెప్పు జిఎస్టీ ఇవ్వు, కిలో జిఎస్టీ ఇవ్వు అని అడగనా? మరి ఎలా? ప్రోడక్ట్ ఏం పర్చేజ్ చేశారో చెప్పాలి. నాకు మట్టి బుర్ర ఏం డీటెయిల్ చెప్పాలి. మీరు ఏం పర్చేజ్ చేశారు? మీరు ఏం పర్చేజ్ చేసావమ్మా? నన్ను చూస్తుంటే భయం వేస్తుంది. నేనంటే ఎంతమందికి భయం? అందరి చేతులు ఎత్తాలి ఇప్పుడు. నన్ను చూస్తుంటే భయం వేస్తుంది కదా అందరికీ. నా మాత్రం ఉండాలి. చెప్పండి, ఏం కొని ఉంటారు? బుక్ కొని ఉన్నారా? బుక్ మీద జిఎస్టీ ఉందా? ఉంటుంది, చూడు, బుక్ తిప్పి చూడు, జిఎస్టీ ఉంటుంది. ఇంకెక్కడ ఉన్నారు జిఎస్టీ అని? రెస్టారెంట్కి వెళ్ళారా? వేసాడా జిఎస్టీ? గొడవ పడాలి కదా, ఎందుకు జిఎస్టీ వేస్తావు ఏంటి అని. పడలేదా? పెట్టాలి జిఎస్టీ. అంటే నువ్వు పర్చేస్ చేస్తున్న ప్రతిసారి ఏం కడుతున్నావు అమ్మా? జిఎస్టీ కడుతున్నావు. అతను సేల్ చేస్తున్నాడు, నువ్వు పర్చేజ్ చేస్తున్నావు. అంటే ఇండియాలో ఒక సేల్ అనేది జరిగింది అంటే కంపల్సరీ ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ పేరు ఏంటమ్మా? జిఎస్టీ. గూడ్స్ సర్వీసు సేల్ చేస్తున్నాం మేజర్లీ అమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది, బట్ సేల్ గురించి మాట్లాడదాం, బేసిక్స్ కాబట్టి. జిఎస్టీ కట్టాల్సిందే. నేను చాలాసార్లు కట్టాను, మీరు చాలాసార్లు కట్టుకుంటారు కదా. నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఏడుపు రాదు, కానీ జిఎస్టీ కట్టేటప్పుడు మంత్లీ ఏడుపు వస్తుందమ్మా. మార్నింగ్ ఆ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నావు సార్ నువ్వు? సింపుల్, మీకు యాక్చువల్లీ మీ దగ్గర మేము జిఎస్టీ కనెక్ట్ చేయట్లేదు కదా, బట్ జిఎస్టీ ఉంది మీకు 18% నేను కడుతున్నా. నా బాధ ఏంటంటే చదువుకునే పిల్లలు ఎడ్యుకేషన్ మీద 18% జిఎస్టీ ఏంటి? అసలు జిఎస్టీ వేయకూడదని, లేదా 5% వేయాలి అని. అమ్మ ఇదేమన్నా లగ్జరీయా? 18% జిఎస్టీ. గట్టిగా మాట్లాడితే 29 అంటాడు, ఏమోనని మాట్లాడట్లేదు. సో ఎవరు? మా తాతయ్య అమ్మ. మాకు తాతయ్య ఉన్నారు. ఎవరమ్మా? మోడీ తాతయ్య, మా తాతయ్య అన్నమాట. సో అది ఎస్, ఇట్ ఈస్ దేర్, జిఎస్టీ ఈస్ దేర్. నేను కడుతున్నాను మీ తరఫున. మంత్లీ రిటర్న్ వేస్తున్నాను, వేయాలి. 20వ తారీఖు వచ్చింది, మిస్ అయింది కూడా. లేట్ ఫీజుతో కలిపి వేస్తాను నేను ఎప్పుడంతే. సరే, ఎనీవే, జిఎస్టీ అనేది మీరు కూడా చాలాసార్లు పే చేసి ఉంటారు. పట్ట చెప్పేసాను అమ్మా. నువ్వు ఎక్కడ పే చేసావు అమ్మా జిఎస్టీ? అమెజాన్లో జిఎస్టీ పే చేసావు, ఓకే. తక్కువ అని చెప్పేసారు. ఏం కొన్నావు? రెస్టారెంట్కి వెళ్ళావు, జిఎస్టీ వేసాడు, అబ్బా. షాపింగ్ మాల్కి వెళ్ళావు, ఏం కొన్నావు అమ్మా? గిఫ్ట్ కొన్నావా? ఎవరికి కొన్నావు? డ్రెస్ కొన్నావా? ఓకే, రైట్. సోప్ కానీ ఏదైనా కొంటే జిఎస్టీ ఉంటుంది ఆబ్వియస్లీ. చూసారా సోప్ వెనకాల? కరెక్ట్. డీమార్ట్లో జిఎస్టీ ఉంటుంది. థియేటర్లో జిఎస్టీ వేస్తున్నారు, థియేటర్ టికెట్. బిస్కెట్ ప్యాకెట్ కొన్న జిఎస్టీ వేస్తున్నారు. అమ్మ బైక్ జిఎస్టీ వేస్తున్నారు. అమ్మ జూడియో షాపింగ్ చేసావు, జిఎస్టీ వేస్తారా? గ్రాసరీ ఐటమ్స్ కూడా జిఎస్టీ వేస్తున్నారు, తప్పదు. ఏదైనా ప్రోడక్ట్స్, బుక్ కానీ ఏదైనా కొని ఉంటావు, జిఎస్టీ వేసి ఉంటారు. ఏదో ప్రోడక్ట్స్ కొంటాను సార్, మిషనరీ వాటి మీద, బైక్ షోరూమ్ వాటి మీద యాక్టివ్గా ఉన్నారు, జిఎస్టీ వేశారు. చూసుంటారు కదా, ఏడుపోవచ్చు ఉంటుంది కదా జిఎస్టీ ఏంటి. కాస్మెటిక్ ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ వేసి ఉంటారు, ఎప్పుడు ఏడుపు వస్తుంది కదా, లేకపోతే చాలా రేట్ తగ్గిపోద్ది. సరే, నేను కూడా అలాగే జిఎస్టీ కట్టాను. ఒకసారి వీళ్ళు చూద్దాం. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఓకే. ఆన్లైన్ వాళ్ళు మీరు కూడా అన్మ్యూట్ చేసి చెప్పొచ్చమ్మా, మీరు కూడా వింటాను. మేము యాక్చువల్లీ మెసేజ్ చూడండి, నేను యాక్చువల్లీ అంతకుముందు చూసేవాడిని, ఇప్పుడు చూసినా కనపడదు.
ఇంకా ఐస్ రికవర్ అవ్వలేదు, దట్స్ బ్లర్ కనబడుతుంది మెసేజెస్ అందుకని. దెన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చాలామంది రెగ్యులర్ లైఫ్లో చూసేదే, దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఈ క్లాస్లో. సార్ వాట్ ఈజ్ జిఎస్టీ? జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది మాకు తెలుసు సార్, ఇది కాకుండా ఇంకెవరన్నా చెప్పండి. ఎప్పుడు జిఎస్టీ వేస్తాడు? జిఎస్టీ ఈజ్ లెవీడ్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. జనరల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా వేస్తాము, బట్ జనరల్లీ ఈ లెవెల్ వరకు అది అర్థం చేసుకోండి. అంటే ఒక గూడ్స్ సేల్ చేసిన ఆర్ ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసిన జిఎస్టీ ఉంటుందంట. నాకు ఒక డౌట్, ఎవరు జిఎస్టీ కట్టాలి? ప్రొడక్ట్ సేల్ చేసే అతనా, ప్రొడక్ట్ పర్చేస్ చేసే అతనా? ప్రొడక్ట్ సేల్ చేసే అతను జిఎస్టీ కట్టాలా, ప్రొడక్ట్ పర్చేస్ చేసే అతను జిఎస్టీ కట్టాలా? పోతా అమ్మ, నా డౌట్ అర్థమైందా అందరికీ? ఏంటి నా డౌటు? ఎవరు జిఎస్టీ కట్టాలనే డౌట్, అంతే కదా? ఇది మా ఫైనల్ బ్యాచ్లో చెప్పింది, ఇక్కడే రాసేస్తా. జిఎస్టీ పే చేయాలనేది ఎప్పుడు పే చేయాలి? జిఎస్టీ ఆన్ సేల్. సేల్ అనే ఒకటి జరుగుతుంది అంటే జిఎస్టీ వచ్చేస్తుంది డెఫినెట్లీ. ఎవరు అంటే సేల్లో ఇద్దరు పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎవరు సార్ ఆ ఇద్దరు పార్టీస్? ఒకటి సెల్లర్, ఇంకొకడు బయ్యర్. నేను 2 రోల్స్ ప్లే చేస్తున్నా. నేను ఒక డ్రెస్ కొన్నాను, ఏ రోల్ ప్లే చేశాను నేను? బయ్యర్. నేను ఒక క్లాస్ చెప్తున్నాను ఇన్స్టిట్యూట్ పెట్టి, ఏ రోల్ ప్లే చేస్తున్నాను? సెల్లర్, ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్. నేను ఒక బుక్ సేల్ చేస్తున్నాను, నేను రాసిన బుక్ని, నేను ఏ రోల్ ప్లే చేస్తున్నాను? సెల్లర్. నేను ఒక బుక్ పర్చేస్ చేశాను, బయ్యర్. మీరు ప్రస్తుతానికి బయ్యర్ రోల్ ప్లే చేస్తున్నారు. సెల్లర్ పే చేయాలా జిఎస్టీ, బయ్యర్ ప్లే చేయాలా? వీళ్ళిద్దరిలో ఒకళ్ళే పే చేయాలి, అది మటుకు నేను చెప్పగలను. వీళ్ళిద్దరిలో ఒకళ్ళే జిఎస్టీ పే చేయాలి, అది ఎవరు? బయ్యర్. అల్టిమేట్గా సరే ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం, కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. అల్టిమేట్గా ఎవరు భరిస్తారు జిఎస్టీ అనేది? ఆబ్వియస్లీ బయ్యర్. బట్ ద థింగ్ ఈజ్ మెకానిజం. బయ్యర్ జిఎస్టీ షాప్ కీపర్కి అంటే సెల్లర్కి పే చేస్తారు. సెల్లర్ ఎవరికి పే చేస్తారమ్మా? గవర్నమెంట్కి. అల్టిమేట్గా ఎవరు పే చేస్తున్నట్టు ఇక్కడ జిఎస్టీ? బయ్యర్. బయ్యర్ అనేవాళ్ళు జిఎస్టీని బేర్ చేస్తున్నారు. ఇది ఇతని దగ్గర నుంచి ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? షాప్ కీపర్. ఈ షాప్ కీపర్ ఎవరికి పే చేస్తున్నారు? గవర్నమెంట్కి. నేను ఇప్పుడు గవర్నమెంట్కి జిఎస్టీ పే చేస్తున్నాను కదా, నాది కాదు, మీ ఫీజులోంచి తీసి పే చేస్తున్నా. అంటే అల్టిమేట్గా ఎవరు కడుతున్నట్టు జిఎస్టీ? మీరు. వాళ్ళు జిఎస్టీ తగ్గించమనండి, మీకు ఫీజు తగ్గిస్తాం. వాళ్ళు జిఎస్టీ 18% కాదు 5% అంటే మీ ఫీజు కూడా తగ్గిపోద్ది. అంటే మీరు కట్టే ఫీజులో ఏది కూడా ఉందమ్మా జిఎస్టీ, కాబట్టి సపరేట్గా వేయాలి. బట్ వీఆర్ నాట్. కానీ నువ్వు సోపు వెనక్కి తిప్పి చూడు, జిఎస్టీ ఉంటుంది సపరేట్గా. ఇది మా ప్రైజు, దీని మీద జిఎస్టీ ఇంత అని చెప్పేసి. ఒక బుక్ కొన్నావా, వెనక్కి తిప్పి చూడు, ఇంక్లూజింగ్ ఆఫ్ ట్యాక్సెస్ అని ఉంటుంది. ట్యాక్సెస్ కూడా కలిపి అంట ఆ ప్రైజ్. సేమ్ అలాగే మన ఫీజు కూడా ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్. జిఎస్టీ కడుతుంది ఎవరు? బయర్స్. మధ్యలో నేను మీడియేటర్ని కలెక్ట్ చేసి పే చేస్తున్నా గవర్నమెంట్కి, అంతే. కన్జ్యూమర్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏమంటారమ్మా? కన్జ్యూమర్ అల్టిమేట్గా జిఎస్టీని బేర్ చేస్తారు. ఏ యాక్టివిటీ జరిగితే జిఎస్టీ వేస్తారు సార్? సేల్ అనే యాక్టివిటీ జరిగితే జిఎస్టీ వేస్తారు. ఏ యాక్టివిటీ జరిగితే అమ్మా? సేల్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్. మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది, బట్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి సేల్. సప్లై అంటారు దాన్ని, ఓకేనా? సరే, నెక్స్ట్ వాట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? ఒక టెక్నికల్ టర్మ్ యూజ్ చేస్తున్నాను నేను, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనే టర్మ్ యూజ్ చేస్తున్నాను. వాట్ ఈస్ దిస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? చూద్దామా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈజ్ మిస్టర్ ఏ. అతను ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేశాడు. ఏం తయారు చేశాడు సార్? 100 రూపీస్ అయింది అతనికి తయారు చేయడానికి. ఎంత అయిందమ్మా? 100 రూపీస్. ఇది ఎవరికి సేల్ చేస్తున్నాడు సార్? మిస్టర్ బికి సేల్ చేస్తున్నాడు. ఈజ్ మిస్టర్ బి. సేల్ చేసేటప్పుడు కంపల్సరీ ఏం వేయాలమ్మా? ఇతను జిఎస్టీ వేయాలి. మన కన్వీనియన్స్ కోసం 10% అనుకోండి. ఎంత వస్తుందమ్మా జిఎస్టీ? 110.
ఇతనికి ఎంత ఖర్చు, ఇతను ఎంత పే చేయాలి ఏకి? ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఇతను తీసుకొని అమ్ముకోవాలి, ఇతను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఇతను ట్రేడర్, షాప్లో పెట్టుకుని అమ్ముకుంటాడు డెఫినెట్. ఇతను ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని ఎంత కొన్నాడమ్మా? 110. దానికి ఎంతో కొంత ప్యాకింగ్ అన్నా చేయాలి కదా. ప్యాకింగ్ చేయడానికి ఇతనికి ఎంత అయింది? 10 రూపీస్. మొత్తం ఇతని ఖర్చు ఎంత అయింది? 120. ఇప్పుడు ఇతను సేల్ చేయాలి, మళ్ళీ ఏం సేల్ చేయాలంటే మళ్ళీ ఇతను కూడా ఏం కలెక్ట్ చేసుకోవాలి? జిఎస్టీ. ఎవరికి సేల్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు. ఎంత కలెక్ట్ చేస్తాడు? 10%, మన కన్వీనియన్స్ కోసం. ఎంతో చూడండి అమ్మా 10% అంటే మొత్తం ఎంతమ్మా? 132. యు ఆర్ ది కస్టమర్, యూ నీడ్ టు పే 132. వాట్ ఈస్ దట్ ప్రొడక్ట్? బుక్. అతనేమో బుక్ పే చేస్తే పేపర్ రెడీ చేస్తాడు, ఇతనేమో ఆ పేపర్ని కట్ చేసి బైండింగ్ చేసి బుక్లా తయారు చేస్తాడు. ఎవరు? మిస్టర్ బి. అది మీకు సేల్ చేశాడు. అక్కడ తప్పు ఉంది, అక్కడ మిస్టేక్ ఉంది. ఏంటి ఆ మిస్టేక్? ఏముంది? బాగానే ఉంది కదా, క్యాలిక్యులేటర్ తీసుకో కొట్టమ్మా, అన్నీ కరెక్ట్గానే వస్తాయి, బాగానే ఉంది, ఏముందాడు? కరెక్టే కదా క్యాలిక్యులేషను. 10%. సేల్ అయితే జిఎస్టీ వేయాలి తప్పదుగా. అవునమ్మా, అతను సేల్ చేస్తున్నప్పుడు జిఎస్టీ, ఇతను సేల్ చేస్తున్నప్పుడు జిఎస్టీ, ఇద్దరు సేల్ చేస్తున్న జిఎస్టీగా. తప్పేముందంట నేను. అదే ఇది 110. అవును 110కే అమ్మాము. దాన్ని ఇంకా ప్రాసెస్ బుక్లో తయారు చేసాం కదా. ఇప్పుడు నేను పొటాటో కొన్నానమ్మా, పొటాటో చిప్స్ చేసి అమ్ముతున్నా. పొటాటో ఎంత కొన్నాను అందుకే అమ్ముతానా? కాదు కదా. ఇది అంతే, పేపర్ కొన్నా, పెద్ద పేపరు, దాన్ని బుక్లా కట్ చేసి బుక్ చేసి అమ్ముతున్నా. దట్ ఈస్ బి. జిఎస్టీ, జిఎస్టీ మీద జిఎస్టీ ఎక్కడుందమ్మా? 120 మీద కదా జిఎస్టీ. ఓ 120లో 110 కూడా ఉందా? ఓకే ఓకే ఫైన్. ఆ 110లో ఏది కూడా ఉందమ్మా? జిఎస్టీ. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, దట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ట్యాక్స్ మీద ట్యాక్స్ పడింది సార్, ఆ 110 రూపీస్లో 10 రూపీస్ ఉంది సార్, దాని మీద మళ్ళీ జిఎస్టీ వేసావు నువ్వు, దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. నువ్వు ప్రొడక్ట్ మీద మళ్ళీ సేల్ చేస్తే ఎన్నిసార్లు సేల్ చేస్తే అన్నిసార్లు సేల్ మీద వేసుకో ట్యాక్స్, నాకేం అభ్యంతరం లేదు. కొంచెం ప్రాసెస్ మారింది, వేసుకో ట్యాక్స్, వేసుకో, ఇబ్బంది ఏం లేదు. ఒక ప్రోడక్ట్ని ఇంకో ప్రోడక్ట్ లాగా చేంజ్ చేసావా, లేదా సేమ్ ప్రోడక్ట్ అమ్ముతున్నావా స్టోర్ చేసి, నీ ప్రాసెసింగ్ కాస్ట్ యాడ్ చేసి ఎంతో కొంత జిఎస్టీ వేసుకో, ఇబ్బంది ఏం లేదు. కానీ ట్యాక్స్ మీద ట్యాక్స్ మాత్రం వేయొద్దు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అక్కడ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఎక్కడుంది సార్? ఉంది 110 రూపీస్లో ఏది ఉందమ్మా? 10 రూపీస్ ఏంటమ్మా? జిఎస్టీ. 120లో అది ఉందా లేదా? 10 రూపీస్, మళ్ళీ దాని మీద కూడా జిఎస్టీ వేసావు. జిఎస్టీ మీద జిఎస్టీ. నేను సేల్ మీద కదా జిఎస్టీ ఏమంది, సేల్ వాల్యూ మీద కదా. జిఎస్టీ మీద జిఎస్టీ వేస్తే దాన్ని ఏమంటారమ్మా? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. వాట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. దానివల్ల రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ట్యాక్స్ మీద ట్యాక్స్, ట్యాక్స్ మీద ట్యాక్స్, ట్యాక్స్ మీద ట్యాక్స్ పెరిగిపోయి రేట్ పెరిగిపోతూ ఉంటుంది. అది జరిగింది ఇండియాలో. ఎప్పుడు సార్? సేల్స్ ట్యాక్స్ ఒకప్పుడు. దాన్ని అవాయిడ్ చేస్తూ వ్యాట్ అని వచ్చింది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని తీసేస్తాం. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని తీసేశారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సుల మీద ట్యాక్సులు మళ్ళీ పడిపోయినాయి. డీటెయిల్గా నీకు ఇంటర్లో చెప్తా అది ఎగ్జాంపుల్. అంటే వ్యాట్లో కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది. అంటే సేల్స్ ట్యాక్స్ మీద సేల్స్ ట్యాక్స్ పడలేదు, కానీ ఎక్సైజ్ డ్యూటీ మీద మళ్ళీ ట్యాక్స్ పడింది. సర్వీస్ ట్యాక్స్ మీద మళ్ళీ వ్యాట్ వేస్తాడు, ట్యాక్స్ మీద ట్యాక్స్. కానీ జిఎస్టీలో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకు? సెంట్రల్ అండ్ స్టేట్ రెండు కలిసిపోతారు జిఎస్టీలో. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేదు. వాటిలో సెంట్రల్ వేరు, స్టేట్ వేరు. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ట్యాక్సెస్ మీద స్టేట్ గవర్నమెంట్ ఏమీ ఇవ్వదు, దాని మీద కూడా ట్యాక్స్ వేస్తుంది, నాకు సంబంధం లేదనేది. జిఎస్టీ అలా కాదు సార్, 1 నేషన్ 1 ట్యాక్స్. సో అదంతా మనకి డీటెయిల్ తర్వాత వస్తుంది, కానీ ప్రస్తుతానికి మన పాయింట్ ఏంటి? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటమ్మా? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. జిఎస్టీలో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉందా లేదా? లేదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఉంటే ఎలా ఉంటుందని. మిస్టర్ ఏ అని ఉన్నాడమ్మా, ఇతను మెటీరియల్ కొన్నాడు. ఎంత కొన్నాడు మెటీరియల్ చెప్పమ్మా? 100 రూపీస్. దాన్ని ప్రాసెస్ చేశాడు. ఎంతకు ప్రాసెస్ చేశాడమ్మా? 20 రూపీస్. ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాడు. ఎంత యాడ్ చేసుకున్నాడమ్మా? 20 రూపీస్. టోటల్గా అతనికి ఎంత వచ్చింది? 140. దానికి జిఎస్టీ ఎంత వేశాడు? 10%. ఎంతకు సేల్ చేశాడు? సేల్ ప్రైస్ ఎంత పెట్టాడు? 154.
మిస్టర్ బి అనే ఉన్నాడు, అతని దగ్గర నుంచి కొనుక్కున్నాడు వేరే చోట అమ్ముకోవడానికి, కొంచెం ప్రాసెస్ చేసి. ఇతనికి ఎంతకు వచ్చింది ఆ ప్రోడక్ట్? 154. ఇతను ప్రాసెస్ చేశాడు, ఎంత పెట్టి ప్రాసెస్ చేశారు? 16. ప్రాఫిట్ ఎంత యాడ్ చేశాడు? 30. మొత్తం ఎంత అయింది ఇతనికి? 200. దీనికి మళ్ళీ ఏం యాడ్ చేశాడు ఇతను? జిఎస్టీ. ఎంత పర్సంటేజ్? ఎంత జిఎస్టీ? 20. మొత్తం ఎంతగా సేల్ చేశాడు? ఇక్కడ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందా లేదా? ఉందా? ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎలా ఉంది? ఎక్కడ ఉంది? చెప్పండి అమ్మా, ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 154 ఉందమ్మా, దాంట్లో 14 రూపీస్ ట్యాక్సా? 14 రూపీస్ జిఎస్టీ. ఓకే ఫైన్. నేను 154 మీద వేయలేదుగా జిఎస్టీ, 200 మీద వేసా కదా. ఓకే, 200లో 154 ఉందా? ఓ ఫైన్. కొంచెం బ్రెయిన్ తక్కువగా చెప్పండి అమ్మా, చిరాకు పడకుండా. ఓకే, 200లో 150 కూడా, 154 కూడా ఉంది. రైట్, దాని మీద కూడా అరుస్తున్నారేంటమ్మా 200లో 154 ఉంటుందని. ఓపికగా చెప్పండి, నేను ఓపికగా చెప్పట్లా మీకు అలాగా. సరే, 200లో 154 ఉంది కాబట్టి దాని మీద ట్యాక్స్ అండి. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందంటారు. వాట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? ఉందా ఇక్కడ? టెల్ మీ ద సొల్యూషన్. సొల్యూషన్ చెప్పండి మరి. మీరే ఫైనాన్స్ మినిస్టర్, సొల్యూషన్ ఏంటో చెప్పండి. ట్యాక్స్ మీద ట్యాక్స్ పడకుండా ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను ఇక్కడే. 200లోంచి, మంచి ఐడియా అమ్మా, 200లోంచి 14 మైనస్ చేయాలంట, అప్పుడు 10% ఏమంటున్నారంట. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? బి కొడతాడమ్మా. ఎందుకు కొడతాడు? నేను ఎంత కట్టాను అతనికి? 154 ఈజ్ మై కాస్ట్. హౌ కెన్ ఐ రెడ్యూస్ 114 రూపీస్? నాట్ పాసిబుల్, రైట్? మై కాస్ట్ ఈజ్ 154. సొల్యూషన్, థింక్. ఐ నీడ్ సొల్యూషన్. చెప్పండి, మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయినట్టే. మా దగ్గర ఎంఆర్పి అమ్మా, వీఆర్ టాకింగ్ అబౌట్ జిఎస్టీ. ఎంఆర్పి అనేది ఇవన్నీ తర్వాత కదా సెట్ అయ్యేది, నీకు స్టేజ్ తర్వాత. అంటే నా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందా లేదా, దానికి సొల్యూషన్ చెప్పు. ఉండకుండా ఉండాలి కదా. ఇప్పుడు ఇంత ప్రైస్ లిమిట్ 500 అని సెట్ చేస్తాను నేను, దాంట్లో అన్ని ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉన్నా సరే ఓకేనా నీకు? కాదు కదా. ఇన్ని మనం సెట్ చేయాలి. అలా 500 అని చెప్పేస్తే ఏమో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ 500 అమ్మేస్తే మీకేం అభ్యంతరం లేదంటే ఐ విల్. 46 ఎక్కడ? ఓ నో, సేల్ వాల్యూ మీద ట్యాక్స్ వేయాలి. గవర్నమెంట్ విల్ నాట్ యాక్సెప్ట్, రైట్? గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు కదా. గవర్నమెంట్ ఏమడుగుతుంది? నువ్వు ఎంతకు సేల్ చేస్తున్నావు, దాని మీద కదా నాకు ట్యాక్స్ రావాల్సింది. ఆల్రెడీ ట్యాక్స్ ఎక్కడ కట్టారమ్మా? దే వాల్యూ మీద కట్టారు. 150 మీద ట్యాక్స్ కట్టారు కాబట్టి రిమైనింగ్ 16 + 30 మీద ట్యాక్స్ కడితే సరిపోద్ది అంటారా? నాకు అక్కడ 36 + 15 200లో సపరేట్ కనిపించలేదు కదా. క్యాలిక్యులేషన్ మిస్టేక్ వస్తుంది కదా అలా చేస్తే. ఐడియా బాగుంది, యాక్చువల్ అదే చెయ్యాలి నిజానికి. ఆల్రెడీ కొంత దాని మీద ట్యాక్స్ తీసుకున్నావు, ఇంకా రిమైనింగ్ ఎంతమ్మా? 16 + 30. బట్ హౌ కెన్ ఐ క్యాలిక్యులేట్? ప్రొడక్ట్ మీద 16 + 30 అనేది ఉండదు కదా. ఎవరైనా ట్రేడరు నా ప్రాఫిట్ ఇంత, నేను దాట్ చేస్తున్నాను అని చెప్తారా? మెడిసిన్స్ మీద మీరు ఎప్పుడైనా నా ప్రాఫిట్ మార్జిన్ ఇంత అని చెప్పారా? అది చెప్తే ప్రాబ్లం అయిపోతుంది, నా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. హౌ కెన్ ఐ టెల్ మై ప్రాఫిట్? మనం ఊరుకుంటావా? మెడిసిన్ మీద ఎంత ఉంటుందో తెలుసా? నీకు అమ్మే 10 రూపాయల టాబ్లెట్ మీద నాకు పడేది ఎంతో తెలుసా? 2 రూపీస్. నీకు 8 రూపీస్ యాడ్ చేస్తే నన్ను తిడతావు నువ్వు. నేను చెప్పాను ఆ డీటెయిల్స్, నేను చెప్పాను. వాళ్ళని అడిగినా. చెప్పండి అమ్మా. 200లోంచి 150, యాక్చువల్ నువ్వు చెప్పింది కదా, 200లోంచి 154 మైనస్ చేసి, ఓకేనా? మైనస్ నా కాస్ట్ కదా 154 అనేది. ఓకే ఓకే, ఇంకొక ఐడియా వచ్చిందమ్మా. మీరు చెప్పేవన్నీ రైటే మా, ఇవన్నీ కూడా ఆప్షన్స్, ఇవన్నీ ఫైనాన్స్ మినిస్టర్ టేబుల్ మీదకి వచ్చిన ఆప్షన్స్. నిజం. మా ఇంకొక ఐడియా చెప్పమ్మా. 200లోంచి 14 మైనస్ చేయాలి. ఎందుకు చేయాలి? ముందు ట్యాక్స్ 200లో ఆల్రెడీ ట్యాక్స్. ఓకే రైట్.
వాటిలో మళ్ళీ 14 యాడ్ చేయాలి. ఇది కూడా ప్రాసెస్సే కదా. 200లో ఆల్రెడీ ట్యాక్స్ ఉంది, ఎంత ఉంది? 14 ఉంది, తీసేయి 10% అయ్యి వేసా, మళ్ళీ యాడ్ చేయాలా? మళ్ళీ ఎందుకు యాడ్ చేయాలి? తప్పు. ఆల్రెడీ కట్టా కదా 14, మళ్ళీ ఎందుకు యాడ్ చేయాలి? అక్కడ వరకు ఓకేనా? 14 తీసేసి దాని మీద అక్కడ వరకు రైట్. ఇవన్నీ ఆప్షన్స్ ఫైనాన్స్ మినిస్టర్ టేబుల్ మీదకి వచ్చినాయి, కానీ అన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. మీరు చెప్పినవి 200 సార్, 154లో 14 తీసేయండి అంటే ఎవరు ఊరుకోరు? బి, అదే నేను ఖర్చు పెట్టింది తీసేయమంటావు, నా కాస్ట్ అదే అంటాడు. ఐ కాంట్ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్. సార్ ఓన్లీ 16 and 30 మీద వెయ్యి. ఐ కాంట్ డిస్క్లోజ్ దట్ థింగ్. ఐ కాంట్ డిస్క్లోజ్ మై ప్రాఫిట్ మార్జిన్. ప్రాక్టికల్ ఇంపాసిబుల్. బట్ సార్ రైట్ సొల్యూషన్ అమ్మా. ఇక్కడ మీరు చెప్పిన ప్రతి ఆప్షన్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్కి సొల్యూషన్ అది. గవర్నమెంట్ ఒక మంచి ఐడియాతో వచ్చింది. ఆ ఐడియా మీకు చెప్తాను, నేను చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పిన ఐడియా నేను ఎలాగో క్రిటిసైజ్ చేశానో, నేను చెప్పిన ఐడియాని మీరు క్రిటిసైజ్ చేయడానికి ట్రై చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. వాట్ ఈస్ ద గవర్నమెంట్ ఐడియా? డూ వన్ థింగ్, రెడ్యూస్ 154లోంచి 14 తీసేయి. అదే కదా మేము చెప్పింది. ఎవరు ఊరుకోరు? బి ఒకసారి పక్క పిలిచేవులో నువ్వు తీసేయి, నీకు తర్వాత ఇస్తా మళ్ళీ. ఇప్పుడు ఊరుకుంటాడా? ఎస్. మా 154లోంచి ఎంత తీసేయమంటున్నాడు? 14 తీసేయి, నేను నీకు తర్వాత ఇస్తా. నువ్వు ఖర్చు పెట్టావు, నేను ఇస్తా తర్వాత, భయపడు. నేను నీకు ఇస్తాను, నువ్వు పెట్టావు, ఖర్చు పెట్టావు, తీసేయి, నీకు తర్వాత ఇస్తాను, తర్వాత నేను ఇస్తాను. నువ్వు ఉన్నాయి, ఇదిగో నీ పేరు రాసుకుని పెట్టుకున్నా, చీటీలో రాసుకుని పెట్టుకున్నా, 14 రూపీస్ నువ్వు కట్టినట్టు, కానీ తీసేయి. ఏదో నీ చీటీలో రాసి పెట్టుకున్నా కదా టేబుల్లో, తీసేయి. తీసేయమ్మా, తీసేయి. 154 నుంచి 14 తీసేయి అమ్మా. అక్కడ 14 తీసేస్తున్నావు అంటేనే ఆల్రెడీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వెళ్ళిపోయినట్టే. తీసేసి క్యాలిక్యులేట్ చేయి. 154 నుంచి 14 తీసేయి. 140 ప్లస్ 16 ప్లస్ 30 186 ఇంటూ 10%, 18.6. ఇప్పుడు ఇతనికి ఎంత ఇవ్వాలి? బీకి ఆల్రెడీ నేను ఎంత ఇవ్వాలని ప్రామిస్ చేశాను. 18.6 మైనస్ 14, 18.6 మైనస్ 14, 4.6. అమ్మా 16 ప్లస్ 30 యాడ్ చేయండి, ఇంటూ 10% వేయండి. అమ్మ నువ్వు చెప్పింది కూడా వచ్చిందిగా 4.6. ఎనీ క్రిటిసిజం? అమ్మ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా విను, వీడియో రికార్డ్ అవుతుంది, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా విను. మీరు వీళ్ళిద్దరు చెప్పిన ఐడియాస్ని మర్జ్ చేశాను నేను. వాళ్ళు చెప్పినవి అన్నీ అక్కడ ఉన్నాయి చూడండి. ఇతను ఏం చెప్పాడు? 154 నుంచి 14 తీసేసి టాస్క్ క్యాలిక్యులేట్ చేయి. చేశానా లేదా? కానీ ఇతను ఏం మిస్ అయ్యాడు? అది మళ్ళీ ఇస్తానని చెప్పట్లేదు బీకి. ఇప్పుడు మళ్ళీ ఇస్తాను నీకు 14 రూపీస్ అని బీకి చెప్పగానే బీ గొడవ చేశాడా? సైలెంట్ అయిపోయాడా? సైలెంట్ అయిపోయాడు. ఆమె ఏం చెప్పింది? ఓన్లీ ఏదైతే అడిషనల్ అమౌంట్ ఉందో దాని మీదే కదా నువ్వు వేయాల్సిన ట్యాక్స్ సెకండ్ స్టేజ్లో, అదే వస్తుంది చూడు. అమ్మా 154 మైనస్ 14 ఎంతమ్మా? 140 ప్లస్ 16 ప్లస్ 30 ఎంత వచ్చింది? 186 ఇంటూ 10% ఎంత? 18.6. ఆల్రెడీ ఎంత ఇస్తానని చెప్పాను ఇతనికి? మైనస్ 14 చేయి, 4.6 కట్టు చాలు అంటున్నాను. 4.6 అంటే దేని మీద ట్యాక్స్ వేసినట్టు నేను? 16 ప్లస్ 30 ఎంతమ్మా? 16 ప్లస్ 30 46 ఇంటూ 10%, 4.6 ఖాళీ. అల్టిమేట్గా బి ఎంత కట్టాలి గవర్నమెంట్కి? 4.6. 18.6 మైనస్ 14, ఆల్రెడీ 14 నువ్వు కట్టినట్టు రాసుకున్నాగా నేను, అది తీసేసి రిమైనింగ్ కట్టయ్యా 4.6 కట్టు. ఏదైతే వాల్యూ ఎడిషన్ దాని మీద ట్యాక్స్ వేసాను. కాకపోతే అతను మార్జిన్ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడు, బయటికి చెప్పాల్సిన అవసరం ఉందా? ఇంత మార్జిన్ అని పీపుల్కి చెప్పాల్సిన అవసరం లేదు. సేల్ ప్రైస్ చెప్తే చాలు, దాని మీద జిఎస్టీ కలెక్ట్ చేస్తే చాలు కస్టమర్ దగ్గర నుంచి. ఎంత కలెక్ట్ చేస్తాడు? 18.6 కలెక్ట్ చేస్తాడు. ఆల్రెడీ ప్రీవియస్ స్టేజ్లో పే చేసింది అడ్జస్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తాడు. కస్టమర్కి నేను నా ప్రాఫిట్ మార్జిన్ ఎంత అని ఏం చెప్పక్కర్లేదు, 18.6 ఇవ్వు చాలు అంటే సరిపోదు. కస్టమర్కి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడలేదు. ఎందుకు? నేను ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆల్రెడీ కట్టిన ట్యాక్సెస్ తీసేసి క్యాలిక్యులేట్ చేశాను. ఎనీ క్రిటిసిజం? వెల్కమ్ చేద్దామా వద్దందామా? వద్దంటే ధర్నా చేద్దాం, ఇప్పుడే వెళ్ళి జిఎస్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది. వెల్కమ్ చేద్దామా ధర్నా చేద్దామమ్మా? ఆల్ ఓవర్ ఇండియా వెల్కమ్ చేశాను.
బెస్ట్ ఐడియా సార్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్కి మంచి సొల్యూషన్. చాలా ఐడియాస్ ఇచ్చారు కానీ ఇది బాగుంది అని ఇండియా అది అప్రూవ్ అయింది. ఎస్, ఈ మెథడ్ పేరే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దీన్ని ఇంకొంచెం ఫార్మల్గా చూద్దాం. ఐడియా అర్థమైందా అందరికీ? క్రిటిసిజం వచ్చి ఎందుకు ఇన్ని ఐడియాస్ ఉంటే ఇదే ఓకే చేశారో అర్థమైందా? రిమైనింగ్ ఐడియాస్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్. రిమైనింగ్ ఐడియాస్ చెడు అని కాదు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ సాల్వ్ అవ్వట్లేదని కాదు, సాల్వ్ అవుతుంది. బట్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు ప్రాక్టికల్ పాసిబిలిటీస్ ఉండవు. బట్ ఇన్ దిస్ ఐడియా స్మూత్గా ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మీన్స్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. సొల్యూషన్ టు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. మిస్టర్ ఏ సేమ్ ఎగ్జాంపుల్. మిస్టర్ ఏ ఎంత పెట్టి కొన్నాడమ్మా మెటీరియల్? 100 రూపీస్. ఎంత ప్రాసెసింగ్ కాస్ట్ అమ్మా? 20 రూపీస్. ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాడమ్మా? 20 రూపీస్. ఎంత వచ్చిందమ్మా సేల్ ప్రైస్? 120. దానికి జిఎస్టీ యాడ్ చేస్తే టోటల్ సేల్ ప్రైస్ ఎంతమ్మా? 154. నో చేంజ్. మిస్టర్ బి ఇక్కడ చేంజ్ అవుతుంది. ఏం చేస్తాడు చూడండి అమ్మా, పర్చేస్ కాస్ట్ ఎంత? 140. కానీ అతని చెవులో ఏం చెప్తాం? నీవు కట్టిన 14 రూపీస్ నీ పేరు రాసుకుని జేబులో పెట్టుకున్నా, మళ్ళీ ఇస్తా నీకు. దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఏమంటారమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇప్పుడు బికి వచ్చిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత? 14 రూపీస్. నేను మళ్ళీ ఇస్తాను అని చెప్పేదాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తాను మళ్ళీ నీకు. బికి వచ్చిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత? అందరూ చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఎంతమ్మా? 14 రూపీస్. అతని అకౌంట్లో ఆల్రెడీ ఉంది. ఎవరి అకౌంట్లో ఉంది? బి అకౌంట్లో. అందుకనే కదా 140 తీసుకున్నాడు అతను. లేకపోతే తీసుకుంటాడా ఏంటి? నీ అకౌంట్లో ఆల్రెడీ వేసాలే, నువ్వు తీసుకో 140. ప్లస్ 16 ప్లస్ 30 186. ఎంత వచ్చిందమ్మా 10% అంటే? 18.6. సో మొత్తం సేల్ ప్రైస్ ఎంతమ్మా? 204.6. ఇతను గవర్నమెంట్కి ఎంత కట్టాలి ఇప్పుడు? 18.6 మైనస్ 14. అది గవర్నమెంట్ కడితే సరిపోతుంది. అవుట్పుట్ జిఎస్టీ పేయబుల్. ఇతను టోటల్ అవుట్పుట్ ట్యాక్స్ ఎంత? 18.6 మైనస్ ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత? అందరూ చెప్పాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత? 18.6 మైనస్ 14 ఎంతమ్మా? 4.6. నువ్వు అబ్జర్వ్ చేయ, 4.6 దేని మీద వేసినట్టు? అల్టిమేట్గా ఆ అడిషనల్ ప్రైస్. అన్నీ మీరు చెప్పిన ఐడియాస్ అన్నీ కవర్ అవుతున్నాయి చూడండి. సో ఇన్పుట్ ఈజ్ ద ట్యాక్స్ పెయిడ్ ఆన్ ఇన్పుట్స్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అవుట్పుట్. ఇన్పుట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇట్స్ నథింగ్ బట్ ఇన్పుట్ ట్యాక్స్ అంటే అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తుందమ్మా. ఆల్రెడీ అక్కడ తర్వాత డీటెయిల్ వస్తుంది. అలోవింగ్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ విత్ అవుట్పుట్ ఈజ్ ద సొల్యూషన్ టు ది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. నువ్వు ఆల్రెడీ కట్టిన ఇన్పుట్ ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేసి పే చేయమంటే దానికి సొల్యూషన్ వచ్చేసినట్టే. అదే కదా చేసాము ఎగ్జామ్. అమ్మా ఇదేం రాయక్కర్లా, మీకు నేను పీడిఎఫ్ ఇచ్చేస్తాను. ఇది జస్ట్ వినండి చాలు. అంటే మీకు జస్ట్ ఒక బేసిక్ పాయింట్ ఉంది. ఎగ్జామ్లో అడిగాడు లాస్ట్ అటెంప్ట్లో, అందుకని నేను వచ్చి చెప్తున్నా. లాస్ట్ అటెంప్ట్ వాళ్ళకి చెప్పలేము మేము. ఎందుకు ఏమడుగుతాడులే జిఎస్టీ అని అడిగాడు, అందుకని వచ్చా. సో ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం? వాట్ ఈస్ జిఎస్టీ? ఫాస్ట్గా రివిజన్. వాట్ ఈస్ జిఎస్టీ? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. వెన్ విల్ యూ లెవీ జిఎస్టీ? ఎప్పుడు వేస్తావు నువ్వు జిఎస్టీని? వెన్ సేల్ యాక్టివిటీ ఈజ్ డన్, వెన్ జిఎస్టీ హ్యాస్ టు బి లెవీడ్. ఓకేనా? వాట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? ఈజ్ దర్ ఎనీ సొల్యూషన్ టు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? ఎస్. ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ ద సొల్యూషన్. ఏంటమ్మా అది? ఇన్పుట్ ట్యాక్స్. పాత ప్రీవియస్ స్టేజెస్లో కట్టిన ట్యాక్స్ని ఇప్పుడున్న ట్యాక్స్తో అడ్జస్ట్ చేసుకోమని అలో చేయటాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. మిస్టర్ బి ప్రీవియస్గా అతను ఇన్పుట్స్ అంటే ఏంటమ్మా? రా మెటీరియల్. అతను కొన్న సరుకులు కొనుక్కుంటాడు కదా, అతను ప్రీవియస్గా అతను కొన్న ఇన్పుట్స్ మీద ట్యాక్స్ ఎంత కట్టాడు? 14 రూపీస్. అతనికి వచ్చిన అవుట్పుట్ ట్యాక్స్ ఎంత? 18.6. దాంట్లోంచి ఏం రెడ్యూస్ చేయమంటున్నారు? 14. ఆ 14నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఇన్పుట్ ట్యాక్స్ అనేది దేని మీద వస్తుంది సార్? నువ్వు యూజ్ చేసిన ఇన్పుట్స్ మీద ఏదైతే ట్యాక్స్ పే చేస్తావో దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ అంటారు. వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్? వాట్ ఎవర్ ది ట్యాక్స్ యూ పెయిడ్ ఆన్ ఇన్పుట్స్. ఇన్పుట్స్ అంటే వాట్ ఎవర్ ది ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ యు ఆర్ యూజింగ్ టు ప్రొడ్యూస్ యువర్ అవుట్పుట్. అవుట్పుట్ అంటే వాట్ ఎవర్ ది గుడ్స్ యు ఆర్ సెల్లింగ్. నా ఎగ్జాంపుల్ తీసుకుందామా? నేను అవుట్పుట్ ఏంటి నాది? సర్వీస్ క్లాసెస్ ప్రొడ్యూస్ చేయడం. నా ఇన్పుట్ ఏంటి? వాట్ ఈజ్ మై ఇన్పుట్? బాగా థింక్ చేయాలి అమ్మా. నేనేం కొనట్లేదా? ఏం కొనకుండా వచ్చి క్లాసులు చెప్తున్నానా? ఏం వాడుతున్నాను మీ క్లాసులు చెప్పడానికి? చెప్పండి అన్నీ చెప్పండి.
యా ఐఎమ్ యూజింగ్ ద మెటీరియల్, ఐఎమ్ యూజింగ్ ద ఇంక్, ఐఎమ్ యూజింగ్ ద పేపర్, ఐఎమ్ యూజింగ్ దట్ ప్రొజెక్టర్, క్యాపిటల్ గుడ్స్ యూస్ చేస్తున్నాను ఇన్పుట్స్ కింద, మెటీరియల్ యూస్ చేస్తున్నాను, అన్నీ యూస్ చేస్తున్నాను. అప్పుడే కదా క్లాస్ చెప్పేది. రోడ్డు మీద కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి వినండి రా అంటే వింటారా మీరు? నో. ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ పేయింగ్ ద జిఎస్టీ. అది నేను క్లెయిమ్ చేసుకోవచ్చా ఇన్పుట్ కింద? నా అవుట్పుట్ ఏంటమ్మా? మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన జిఎస్టీ, దాంట్లోంచి నేను ఆల్రెడీ పే చేసిన జిఎస్టీని మైనస్ చేసి రిమైనింగ్ పే చేస్తాను. ఇమాజిన్, గెస్ చేసి చెప్పండి. నా అవుట్పుట్ ఎక్కువ ఉంటుందా, నా ఇన్పుట్ ఎక్కువ ఉంటుందా? నా అవుట్పుట్ ట్యాక్స్ అంటే, అవుట్పుట్ అంటే నేను పే చేయాల్సిన జిఎస్టీ ఎక్కువ ఉంటుందా? నేను మీకు సర్వీసెస్ ఇవ్వడానికి కొన్ని ప్రొడక్ట్స్ సర్వీసెస్ తీసుకున్నా కదా, అది ఎక్కువ ఉంటుందా? ఏది ఎక్కువ ఉంటుంది? మీరు ఆలోచించక్కర్లా, అవుట్పుటే ఎక్కువ ఉంటుంది. ఏం కొనింది ఏంటమ్మా? చిన్న డొక్కులో కంప్యూటరు కాదు, అది ప్రీమియం కంప్యూటరు. సో మీకు అట్లా కనిపిస్తుంది, కానీ అది యాక్చువల్లీ ఓబిఎస్ జూమ్ని తట్టుకుంటుంది. అది లోపలంతా టెక్నికాలిటీ అంతా మంది, ఎవరికి అర్థం కూడా కాదు అసలు ఎట్లా సెట్ చేశాడు రా ఇది అనేది. ఆ వైర్లు ఎట్లా పెట్టారు, ఈ క్లాస్ ఎలా రికార్డ్ చేస్తున్నారు, ఈ సిస్టమ్ అనేది ఎవరికి అర్థం కూడా కాదు. అట్లీస్ట్ ఆ సిస్టమ్ ఇచ్చి మళ్ళీ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు, అంత టెక్నికాలిటీ ఉంటుంది అందులో. సరే, మొత్తం 5 lakhs అమ్మ సెటప్ బయట కాస్ట్. మనం చేసుకున్నాం కాబట్టి కాస్ట్ వల్ల మొత్తం 5 lakhs సెట్ చేసిన వెళ్ళినందుకు ఇవన్నీ మేమే పెట్టుకున్నాం. అది విషయం. చాలా కాస్ట్ తగ్గించాము. కానీ ఎంత తగ్గించినా జిఎస్టీ కట్టాలి కదా. ఇప్పుడు కెమెరా కొన్నప్పుడు జిఎస్టీ కట్టుంటాం కదా, పేపర్లు కొన్నప్పుడు జిఎస్టీ కట్టుంటాను కదా, మీకు మెటీరియల్ ప్రింటింగ్ కోసం, ఇంటర్నల్ ప్రింటింగ్ అమ్మ. ఇంకులు కొన్నప్పుడు జిఎస్టీ కట్టుంటా కదా, కలర్ ప్రింటింగ్. సేమ్ అలాగే నేను కొన్ని బిజినెస్లు చెప్తాను, వాళ్ళకి అవుట్పుట్ ట్యాక్స్ ఇన్పుట్ ఏముంటుందో చెప్పండి. ఓకేనా? రెడీనా? డీమార్ట్, మీ దగ్గర నుంచి జిఎస్టీ, ఆన్లైన్ వాళ్ళు డీమార్ట్, ఇన్పుట్ ఎక్కువ ఉంటుందా అవుట్పుట్ కంటే? షూరా? అబ్సల్యూట్లీ షూర్. ఎందుకంటే కొనేటప్పుడు వాళ్ళు పాపం పే చేస్తారు అనుకుందాం. నిజానికి డీమార్ట్ ఎప్పుడు వెంటనే డబ్బులు ఇవ్వదమ్మా, వెంటనే డబ్బులు ఇవ్వదు డీమార్ట్. కానీ సేల్ రికార్డ్ అయ్యింది కదా అకౌంట్స్లో, పర్చేజ్ రికార్డ్ అయ్యింది కదా. కానీ సేల్ ఎప్పుడు రికార్డ్ అయ్యింది? నువ్వు కొన్నప్పుడు. ఇన్పుటే ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ వాళ్ళకి ఈక్వల్ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? డీమార్ట్ వాళ్ళకి. నెక్స్ట్ వన్ అమ్మా, ఇంకా ఇది మీరు చెప్పండి, ఇంకా నేనైనా. రెస్టారెంట్, ఇక్కడ యూనివర్సల్ రెస్టారెంట్ అమ్మ. మూవీ థియేటర్ ఇన్పుట్ ఎక్కువ ఉంటుందా, అవుట్పుట్ ఎక్కువ ఉంటుందా? అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. ఇన్పుట్ ఏముంటుందమ్మా? ఏముంది చెప్పు, సినిమా వేయటమే అందరికీ. రెస్టారెంట్, యూనివర్సల్ రెస్టారెంట్, అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇన్పుట్స్ దే ఆర్ యూజింగ్, దే ఆర్ నాట్ కవర్డ్ అండర్ జిఎస్టీ. ఫార్మర్స్ దగ్గర వాళ్ళ దగ్గర కొన్న జిఎస్టీ రాదు, ఆబ్వియస్లీ అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. దానికి సొల్యూషన్ ఏంటమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. వాట్ ఈస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? యు ఆర్ అలౌవింగ్ ద ప్రీవియస్ పేడ్ ట్యాక్సెస్ టు ది ప్రజెంట్ లయబిలిటీ ట్యాక్సెస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, అవుట్పుట్ ట్యాక్స్కి ఇన్పుట్ ట్యాక్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అలౌ చేసే ప్రాసెస్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. వాట్ ఈస్ ఇన్పుట్ ట్యాక్స్? వాట్ ఎవర్ ది ట్యాక్స్ పెయిడ్ ఆన్ ది ఇన్పుట్స్. వాట్ ఈస్ అవుట్పుట్ ట్యాక్స్? వాట్ ఎవర్ ది ట్యాక్స్ ఆన్ ది సేల్ వాల్యూ. వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఆ ఇన్పుట్ ట్యాక్స్ని నువ్వు అవుట్పుట్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేసుకోవడానికి నువ్వు పక్కన పెడతావు కదా, దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, విచ్ ఈజ్ అడ్జస్టబుల్ విత్ అవుట్పుట్. ఇక్కడ వరకు ఓకేనా? ఈ క్యాలిక్యులేషన్ ఓకేనా? ఇది మీకు ప్రింట్అవుట్ వస్తుంది. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామమ్మా? వాట్ ఈస్ జిఎస్టీ, వాట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, వాట్ ఈస్ ద సొల్యూషన్ టు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఈ ప్రాసెస్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందా లేదా? ఇప్పుడు నేను చేసిన క్యాలిక్యులేషన్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందా లేదా? లేదు. రైట్, హ్యాపీ. ఇటు పక్క నేనమ్మా స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉన్నా కాబట్టి నేను, మీరు. ఓకేనా? వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? యూనిట్. వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? సో అవుట్పుట్, ఫస్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తెలియాలంటే నీకు అవుట్పుట్ ట్యాక్స్ అంటే తెలియాలి. అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి? అవుట్పుట్ జిఎస్టీ అంటే జిఎస్టీ ఆన్ సేల్, విచ్ ఈస్ పేయబుల్ టు గవర్నమెంట్. సో వాట్ ఈస్ ఇన్పుట్? ఐటీసీ, ఇన్పుట్ జిఎస్టీ ఏదైతే ఉందో, జిఎస్టీ పెయిడ్ ఆన్ ఇన్పుట్స్, దట్ ఈస్ రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్, దాన్ని నేను అవుట్పుట్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేసుకోవడానికి అలో చేస్తాను. దాన్ని ఏమంటారమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఎందుకు క్రెడిట్ అన్నాడు అంటే, ఆల్రెడీ నీ పేరు రాసి జేబులో ఒక అకౌంట్లో పక్కన పెట్టాం, అందుకని క్రెడిట్ అన్నాడు. ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఆల్రెడీ నీ అకౌంట్లో వచ్చి పడిపోయి ఉంటుంది అది.
నువ్వు కట్టేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకో చాలు. ఆల్రెడీ నీ అకౌంట్ క్రెడిట్ చేసి ఉంటా. అమ్మ నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తే క్రెడిట్ అవుతాయా డెబిట్ అవుతాయా? అమ్మ నీ బ్యాంక్ అకౌంట్లో నేను డబ్బులు వేసాను, క్రెడిట్ అవుతాయా డెబిట్ అవుతాయా? అమ్మ క్రెడిట్. ఆల్రెడీ నీ జిఎస్టీ అకౌంట్లో ఇన్పుట్ ట్యాక్స్ వేసేసాను, ఇదిగో యూజ్ చేసుకొని. ఇప్పుడు ఏమంటారు దీన్ని? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఎందుకు? నీ అకౌంట్కి ఏం చేస్తున్నాను నేను? క్రెడిట్ చేస్తున్నాను, డిపాజిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆల్రెడీ నీ అకౌంట్లో వచ్చేసి ఉంటుంది క్రెడిట్లో. నువ్వు లైబిలిటీ ఏదైతే ఉందో అవుట్పుట్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేసేసుకో, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ద ట్యాక్స్ పేయర్ కెన్ అడ్జస్ట్ జిఎస్టీ పెయిడ్ ఆన్ ఇన్పుట్స్, దట్ ఈస్ ఇన్పుట్ ట్యాక్స్, టు హిస్ అవుట్పుట్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ సెట్ ఆఫ్ జిఎస్టీ ఇన్పుట్ కెన్ పే ద రిమైనింగ్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్కి పే చేసేయాలి. మన ఎగ్జాంపుల్లో ఒకసారి వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? మన ఎగ్జాంపుల్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అమౌంట్ ఎంతమ్మా? 14. అవుట్పుట్ ట్యాక్స్ ఎంతమ్మా? 18.6. రెండింటిని అడ్జస్ట్ చేయమ్మా, ఎంత వస్తుందో చూడు. పేయబుల్ 4.6. ఇక్కడ వరకు ఓకేనా? ఐటీసీ అంటే అందరికి అర్థమైందా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐటీసీ అంటే మీనింగ్ ఏంటి? నువ్వు ఆల్రెడీ నీవు ఇన్పుట్స్ ఏవైతే యూజ్ చేస్తావో నీ ఫైనల్ ప్రోడక్ట్ కోసం, వాటి మీద పే చేసిన ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ అంటారు యాక్చువల్లీ. ఎందుకు క్రెడిట్ అన్నాము? అది నీ అకౌంట్లో వచ్చి ఆల్రెడీ క్రెడిట్ అయిపోయి ఉంటుంది. దాన్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. దేనికి యూజ్ చేసుకోవచ్చు? నీ అవుట్పుట్ ట్యాక్స్ని అడ్జస్ట్ చేసుకొని రిమైనింగ్ పే చేస్తే చాలు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అందరికీ అర్థమైందా? ఇన్పుట్ ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని. నెక్స్ట్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ జిఎస్టీ. జిఎస్టీ అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు జిఎస్టీలో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? ఫస్ట్ వన్ సిజిఎస్టీ. ఎవరైనా ఫుల్ ఫామ్ ట్రై చేయండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిజిఎస్టీ? అది సిజిఎస్టీ అంటే ఓకేనా? అది సిజిఎస్టీ అంటే. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్జిఎస్టీ? అది ఎస్జిఎస్టీ అంటే ఓకేనా? అది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐజిఎస్టీ? అది ఐజిఎస్టీ అంటే ఓకేనా? బాగా చెప్పారు. ట్రై చేయండి అన్న ఏదో ఒకటి. నేనైతే ఏం చెప్తా, సెంటర్ ఫెష్, జి అంటే గవర్నమెంట్, ఎస్ అంటే స్టేటు, టీ అంటే అట్లా ఏదో ఒకటి చెప్పండి, రాసుకుంటా నేను. ఐ అంటే ఐ ఎక్కడుంది అక్కడ? ఓకే లాస్ట్లోనా? ఓకే రైట్. ఫస్ట్ నుంచి చెప్పు. సిజిఎస్టీ ట్రై చేయి, ఏదో ట్రై చేయి. డెఫినెట్లీ తప్పైద్ది, కాసేపు నవ్వుకుంటాం. ఏమైంది ఇప్పుడు? సి అంటే కాస్ట్, జి అంటే కాస్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంట. ఓకే రైట్. ఇంకా ట్రై చేయండి. సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఓకేనా? ఫిక్సా? సెకండ్ వన్ ఎస్ ఫర్ సేల్. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సేల్ గూడ్స్ అండ్ సర్వీస్. థర్డ్ వన్ ఐ. వీళ్ళు ఎవరు చెప్పారు ఐకి? ఐ అంటే ఐస్ క్రీమ్ అమ్మా. తిండిపోతూ ఎప్పుడు తిండే గుర్తు వస్తుంది నాకు, అదే గుర్తు వస్తుంది అంతే కదా. ఇన్కమ్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సూపర్ అమ్మా, ఎక్సలెంట్. నేను చెప్తా ఇప్పుడు, మార్చేసుకోండి. ఒకటన్నా రైట్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ వన్ సిజిఎస్టీ ఫుల్ ఫామ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సి ఫర్ సెంట్రల్. చెప్పావా? ఓకే పర్లా. నెక్స్ట్ ట్రై చేయండి. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. లాస్ట్ వన్ ట్రై చేయండి. ఇండియన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఆల్మోస్ట్ నియర్. ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్లో కూడా కలెక్ట్ చేస్తారా? ఇక్కడ కలెక్ట్ చేస్తేనే తంతున్నారు. నెక్స్ట్ టైం వస్తాడు లేదు తెలియదు. ఇంటర్నేషనల్ కలెక్ట్ చేస్తే వెళ్ళిపోతాడు అంతే, ప్యాకప్. మన ఫైనాన్స్ మినిస్టర్ ఎక్సలెంట్ అమ్మా, అసలు సూపర్. అసలు స్టడీస్ మీద 18% జిఎస్టీ అంటే వెల్కమ్ చేయాలి, అసలు క్లాప్స్ కొట్టాలి. ఐజిఎస్టీ ఇంటర్నల్. నేను చెప్తా. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సార్ వీటి మీనింగ్ ఏంటి అసలు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డివైడింగ్ దిస్ జిఎస్టీ ఇంటూ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ? వాట్ ఈస్ సెంట్రల్ జిఎస్టీ, వాట్ ఈస్ స్టేట్ జిఎస్టీ, వాట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ? సింపుల్. బ్యాక్గ్రౌండ్ తెలియాలి. బ్యాక్ స్టోరీ అంటే
బ్యాక్ స్టోరీ అంటే బ్యాక్ ఎండ్లో జరిగిన స్టోరీ. బ్యాక్ స్టోరీ అంటే దీనికి ఒక కథ. ఆ రోజుల్లో నేను గాంధీ గారు ఇక్కడ టీ తాగే వాళ్ళం అమ్మ, ఇక్కడ టీ షాప్ ఉండేది. అప్పుడు అనుకునే వాళ్ళం జిఎస్టీ వస్తే బాగుంటుంది కదా, 1 నేషన్ 1 ట్యాక్స్. కుదరలా అప్పుడు, ఇండిపెండెన్స్లో బిజీగా ఉండిపోయి. సరే అప్పట్లో వేమన్ గారు నేను కూడా అనుకున్నాం. సరే సరే బ్యాక్ స్టోరీ ఏనండి. సో నిజంగా జరిగినట్టు నేను అప్పుడు ఉన్నాను. 2017 అంటే ఉంటా కదా. మీరు వచ్చారా 2017లో? రాలేదా ఇంకా? 2017లో వచ్చారు కదా, ఎవరైనా రాలేదా? వచ్చే ఉంటారు, పూర్వజన్మలో ఉన్నారు ఎవరైనా, ఎవరు లేరు కదా. రైట్, జరిగిన స్టోరీ 2000, నాట్ 2017, ఇట్స్ అరౌండ్ 2015 అండ్ 2016. వాట్ హ్యాపెండ్ సార్? వాట్ ఈస్ దేర్? సేల్స్ మీద ట్యాక్స్ ఏదైతే ఉందో అది వాట్ అమ్మ. సేల్స్ ట్యాక్స్ అంటారు, వాట్ అంటారు. స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఏ గవర్నమెంట్ అమ్మా? స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఏ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది? సెంట్రల్ గవర్నమెంట్. నో, ఎక్కడ డిస్టర్బెన్స్ వద్దు, గొడవలు వద్దు. నువ్వు అది తీసుకో, నేను ఇది తీసుకుంటాను. సెంట్రల్ ఏం తీసుకోమంటాము? ఇన్కమ్ ట్యాక్స్. సేల్స్ మీద ఏం తీసుకోమంటాం? వ్యాట్. ఎవరు తీసుకుంటారు? స్టేట్. గొడవలు వద్దు. ఇప్పుడు మోడీ తాతయ్య వచ్చి 1 నేషన్ 1 ట్యాక్స్ అంటాడు. ఓకే, నో ప్రాబ్లం. జిఎస్టీ పెడతావా? పెట్టు, మాదే కదా. మాదే అంటే స్టేట్స్దే కదా. ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు తీసుకుంటున్నావు, జిఎస్టీగా మాదే కదా. నో. సర్వీస్ ట్యాక్స్ సెంట్రల్ది, గూడ్స్ మీద మాత్రం స్టేట్ది. సర్వీస్ మీద ట్యాక్స్ ఎవరు తీసుకుంటారు? సెంట్రల్. గూడ్స్ మీద ట్యాక్స్ ఎవరు తీసుకుంటారు? స్టేట్. అమ్మ, ఒక ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఓన్లీ గూడ్సే వాడతావా, సర్వీస్ కూడా వాడతావా? ఇంజనీరింగ్ సర్వీస్ ఉంటుంది కదా. ఏ కార్ తయారు చేయాలంటే మెటీరియల్ ఉంటుంది, సర్వీస్ కూడా ఉంటుంది, ఇంజనీరింగ్ సర్వీస్ ఉంటుంది కదా. సర్వీస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుంది, గూడ్స్ మీద స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుంది. అల్టిమేట్గా గూడ్స్ వస్తేనేమో దాని మీద వాట్ వేస్తావు. సర్వీస్ ట్యాక్స్ నాకు కట్టలేదు కదా అని దాని మీద కూడా ట్యాక్స్ వేస్తావు. నాకు వాట్ కట్టావు కాబట్టి నీ పేరు మీద క్రెడిట్ ఇస్తా. సర్వీస్ ట్యాక్స్ నాకు కట్టలేదయ్యా, సెంట్రల్ గవర్నమెంట్ కట్టావు, వెళ్ళి అడిగిపో. ఏంటి సార్ అడిగేది? గూడ్స్ కదా ఫైనల్గా వచ్చింది, గూడ్స్ మీద వాటి కదా వేసేది, నేను ఎట్లా అడుగుతాను? అందుకని మోడీ తాతయ్య మంచి ఐడియాతో వచ్చాడు. ఏంటి సార్ ఐడియా? 1 నేషన్ 1 ట్యాక్స్. మిక్స్ ఇట్. గూడ్స్ని సర్వీస్ని మిక్స్ చేసి జిఎస్టీ చేయండి. ఇప్పుడు జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఐడియా బాగానే ఉంది. జిఎస్టీ ఎవరు తీసుకోవాలి? గూడ్స్ మీద ఏమో ట్యాక్స్ ఎవరు తీసుకోవాలమ్మా? ఒకప్పుడు స్టేట్. సర్వీస్ మీద సెంట్రల్. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసావు కాబట్టి జిఎస్టీ ఎవరు తీసుకోవాలి? సెంట్రల్కి ఇవ్వాలా, స్టేట్కి ఇవ్వాలా? మీరు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మీరు చెప్పండి ఆ ఒపీనియన్. ఎవరికి ఇద్దాం? సార్ మేము బతికేదే వాటి మీద, ఇప్పుడు జిఎస్టీ అని చేసావు, మంచిది. సర్వీస్ ట్యాక్స్ కూడా మెర్జ్ చేసావు, ఇచ్చేసే మొత్తం నాకు, నేను తీసుకుంటా. సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ మై మేజర్ కాంపోనెంట్, నేను తీసుకుంటా జిఎస్టీ, నేను కలెక్ట్ చేస్తాను. సెంట్రల్ నేను కలెక్ట్ చేస్తాను. స్టేట్ ఏమంటుంది? ఆల్రెడీ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటున్నావు కదా, అది ఎప్పుడు వస్తుంది? ఇయర్లీ ఒకసారి వస్తుంది. సర్వీస్ ట్యాక్స్ ఈజ్ మై మేజర్ పోర్షన్. అవును, అలా అని చెప్పేసి సర్వీస్ ట్యాక్స్ మెర్జ్ చేసి వాటి కూడా తీసుకుంటా అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? గూడ్స్ మీద నువ్వు ఎలా తీసుకుంటావు? నాది కదా అది. ఓకే ఫైన్. సర్వీసెస్ మీద, గూడ్స్ మీద రెండింటిని మెర్జ్ చేస్తే మరి ఎలా తీసుకోవాలి? అలా గొడవ అవుతూ ఉందమ్మా. 2014 గొడవ అయింది, 2015 గొడవ అయింది. స్టేట్స్ ఎవరు ఒప్పుకోలే, ఒక్క స్టేట్ కూడా ఒప్పుకోలే జిఎస్టీ. ఎందుకు? వాటితోనే మేము బతికేది. నువ్వు తీసుకుంటా అంటే ఎట్లా కుదిరింది? తీసుకుని మళ్ళీ ఇస్తాను. నువ్వు నీ మాటలు ఎవరు నమ్ముతారు? బడ్జెట్లో ఎంత ఇస్తున్నావు అందరూ చూస్తుండగా. ఏ స్టేట్కి ఎంత ఇస్తున్నావు? ఎలక్షన్స్ ఏ స్టేట్కి ఉంటే ఆ స్టేట్కి ఇస్తావు, నాకు ఎందుకు ఇస్తావు? ఏంటి నువ్వు ట్యాక్స్ చెప్తున్నావా, పాలిటిక్స్ చెప్తున్నావా? మిక్స్. అది వచ్చిందే పాలిటిక్స్ నుంచి కదా జిఎస్టీ. సో తెగట్లా వెళ్తున్నాయి మీటింగ్స్, వెళ్తున్నాయి. న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం, రావట్లా. మేము ఫిక్స్ అయిపోయామమ్మా జిఎస్టీ ఇండియాలో రాదని. ఎందుకంటే ఏ స్టేటు ఒప్పుకోవట్లా. ఎలా ఒప్పుకుంటారు? సరే గవర్నమెంట్ ఓకే సార్, ఇద్దరం కలెక్ట్ చేద్దాం 50-50. స్టేట్ అప్పుడు కూడా నో అంది. ఒక 2-3-4 స్టేట్స్ ముందుకు వచ్చినాయి అమ్మా. ఓకే ఇద్దరం అయితే కొంచెం, మిగతా మహారాష్ట్ర అయితే అస్సలు వద్దు, నువ్వు ఎవడవైనా అసలు రావడానికి మధ్యలో. 50% ఏంటి? వాటే ఎక్కువ ఉంటుంది, సర్వీస్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది. 50 అంటే నీకు ఇచ్చినట్టే కదా. నో, 5 స్టేట్స్ నో అంది 50-50 కూడా. వాళ్ళని ఒప్పించడానికి 1 year పట్టింది.
ఎలా చెప్పి ఒప్పించామో తెలుసా? ఒకవేళ జీఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నీకు లాస్ వస్తే ఆ లాస్ని గవర్నమెంట్ అకౌంట్లోంచి డైరెక్ట్గా నీకు డెబిట్ చేస్తాం స్టేట్ అకౌంట్కి అని చెప్పి ఒప్పించాం. మొత్తానికి ఒప్పుకున్నారమ్మా. జీఎస్టీలో ఎవరెవరు కలెక్ట్ చేస్తారంట? 50% ఎవరు కలెక్ట్ చేస్తారంట? దాన్ని ఏమంటారమ్మా? సిజిఎస్టీ. ఇంకో 50% ఎవరు కలెక్ట్ చేస్తారంట? దాన్ని ఏమంటారమ్మా? ఎస్జిఎస్టీ. దెన్ వాట్ ఈజ్ ఐజిఎస్టీ? నువ్వు చెప్పిన స్టోరీ అంతా బాగానే ఉంది. 50-50, వాళ్ళు 50 వీళ్ళు 50 కలెక్ట్ చేస్తారు. 50% సిజిఎస్టీ, 50% ఎస్జిఎస్టీ. నువ్వు ఎప్పుడైనా బిల్ చూడు, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని ఉంటుంది. 50%, 50%. 18% అయితే 9% అది, 9% ఇది. స్టోరీ అర్థమైందా? బ్యాక్ అండ్ స్టోరీ. ఐ నీడ్ ఆన్సర్ ఫర్ దిస్. వాట్ ఈజ్ ఐజిఎస్టీ? ప్రాబ్లమ్ సాల్వ్ కదా, మళ్ళీ ఏంటి కొత్తగా ఇది? I have a problem. What is the problem? If you purchased one product in Andhra, no problem. CGST pay chey, SGST pay chey. సార్ ఆంధ్రాలో సేల్ జరిగింది, విత్ ఇన్ ఆంధ్రాలోనే జరిగింది. ఎక్కడెక్కడ జరిగిందమ్మా? ఆంధ్రాలో అతను ఆంధ్రా పర్సన్కే సేల్ చేశాడు, తెలంగాణలో పర్సన్ తెలంగాణ పర్సన్కే సేల్ చేశాడు. స్టేట్ మారిందా? మారలా. ఎందుకు ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నావు? తెలంగాణ ఆంధ్ర అని సపరేట్ చేసి చేస్తున్నా. ఎందుకు ఈ రీజనల్ డిఫరెన్సెస్? ఎన్న ఎక్కడ పడేసా? ఎక్కడ పడేసా? చూడండి అమ్మా, గజని అయిపోతున్నా. ఇక్కడ ఉందిలే. ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. తెలంగాణ అందామా? ఆంధ్ర అందామా? ఆంధ్ర అందామా? రైట్, థ్యాంక్ యూ అమ్మా. సరే, హీఈస్ ఫ్రమ్ ఆంధ్ర. 2 persons ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. సార్ ఇప్పుడు ఇతను సెల్లర్ అమ్మా, ఇతను బయ్యర్ అమ్మా. ఎవరి దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేస్తారు అల్టిమేట్గా? బయ్యర్ ఏ స్టేట్ వాడు? ఇతను సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్. అమ్మ, ఇండియాకి సెంట్రల్ ఎన్ని ఉన్నాయి? ఒకటే. దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ విత్ సెంట్రల్, దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్ విత్ ద స్టేట్. సార్ సేల్ చేసిన ఆంధ్ర వాడికి, సేల్ చేసిన వాడు కూడా ఆంధ్ర కలెక్ట్ చేస్తున్నాడు. ఏమేమి కలెక్ట్ చేస్తున్నాడు? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇతను ఏ గవర్నమెంట్కి పే చేస్తాడు? సెంట్రల్ గవర్నమెంట్కి. అండ్ ఏ గవర్నమెంట్కి అమ్మా? స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ వాడి దగ్గర అతను కట్టిన స్టేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పే చేస్తున్నాను. ఎందుకంటే పే చేసేవాడు కూడా ఎవడమ్మా? ఆంధ్రప్రదేశ్ వాడు. ఇప్పుడు వస్తుంది చూడు ప్రాబ్లం. ఇప్పుడు వస్తుంది నీకు ప్రాబ్లం. ఏంటి సార్ ప్రాబ్లం? ఏపీ ఆంధ్ర వాడు సెల్లర్, బట్ బయ్యర్ ఎక్కడున్నాడు? తెలంగాణ. టీఎస్ఆ టీజీనా? ఈజీనా? రెండు రాయచ్చా? సరే, ఏదో ఒకటి రాద్దాం, మనకి ఎందుకు ఈ పాలిటిక్స్. టీఎస్ టీజీ. సరే, దెన్ ఈ బయ్యర్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పే చేశాడు. అంటే ఇతను ఏ స్టేట్కి సంబంధించిన వాడు? అది ఏ స్టేట్కి వెళ్ళాలి? తెలంగాణ స్టేట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఖర్చు పెట్టింది ఏ స్టేట్ వాడు? తెలంగాణ వాడు. డబ్బులు ఇచ్చింది ఏ స్టేట్ వాడు? తెలంగాణ వాళ్ళు. ఏ స్టేట్కి ఇవ్వాలి నువ్వు? కానీ సెల్లర్ ఏ స్టేట్కి ఇస్తాడంట? చెప్పండి అమ్మా, సెల్లర్ ఎక్కడున్నాడు? ఏపీ స్టేట్కి కడతాడు. రిటర్న్ వేయాల్సింది ఎక్కడ? అతను ఏపీలో. అప్పుడు ఎవరికి కోపం వస్తుంది? తెలంగాణ స్టేట్కి. వాట్ ఈస్ దిస్ మ్యాజిక్? మావాడు కట్టడం ఏంటి, మీరు తీసుకోవడం ఏంటి? సార్, విత్ ఇన్ ద స్టేట్ సేల్ జరిగితే ఆ పార్టీస్ మధ్యలో దర్ ఈజ్ నో ప్రాబ్లం. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. డిఫరెంట్ స్టేట్స్ మధ్య జరిగితే గొడవలు అవుతాయి అమ్మా. ఎవరెవరు గొడవలు అవుతాయి చెప్పు నువ్వు? స్టేట్లు కొట్టుకొని విడిపోతాయి. ఇండియా మొత్తం విడిపోతాం, డౌటే లేదు. డబ్బులకి విడిపోతారు సార్, డబ్బులకే విడిపోతారు. డబ్బులు, వాటర్, మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. విడిపోతారు స్టేట్స్, కొట్టుకుంటారు. విడిపోవటం కాదు, జరిగినాయి అదంతా. సెంట్రల్ వచ్చింది, గొడవలు అవుతాయి. నో, ఇలా డిఫరెంట్ స్టేట్స్ మీద వచ్చినప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కాదు, నేను వచ్చేస్తా. ఎవరు వాళ్ళు? ఐజిఎస్టీ, సెంట్రల్. అవును, నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా. నువ్వు ఎవరిని? ఏపీ సెల్లర్ని సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కట్టొద్దు అంటున్నాడు. ఎందుకు? ఎస్జిఎస్టీ అన్నావంటే ఏ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది? ఏపీ గవర్నమెంట్కి వెళ్ళిద్ది. నువ్వు ఏం కట్టాలమ్మా? ఐజిఎస్టీ కట్టు. నేను ఇస్తా.
నువ్వు మధ్యలో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్నే డైరెక్ట్గా ఇవ్వమంటే అయిపోద్ది కదా, పక్కనే ఉంది కదా. ఎవడు ఇస్తా అంటాడు, నువ్వు ఇవ్వు ఫస్ట్ అంటాడు, నేను ఎందుకు ఇవ్వాలంటాడు, ఇస్తాలే తర్వాత అంటాడు. ఇదంతా ఎందుకు, పెద్ద మనిషి ఉన్నాడుగా, ఎవరు ఆ పెద్ద మనిషి, సెంట్రల్. అదేంటి ఇద్దరం అన్నదమ్ములం కదా, మేమేం చూసుకుంటాం, అన్నదమ్ముల్లోనే గొడవలు అవుతాయి, తర్వాత తెలిసింది. అందుకని బయటోడు వస్తాడు సాల్వ్ చేయడానికి, ఆస్తి పంపకాలు. ఈ గొడవలు అవుతాయనే ఐజీఎస్టీ పే చేయి డిఫరెంట్ స్టేట్కి వచ్చినప్పుడు, అది నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఏ స్టేట్ది ఆ స్టేట్కి, క్లోజ్ మ్యాటర్. మా ఐజీఎస్టీ ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు వస్తుంది ఐజీఎస్టీ? సేమ్ స్టేట్ ఉన్నప్పుడా, డిఫరెంట్ స్టేట్ ఉన్నప్పుడా? ఎన్ని టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఉంటుందమ్మా ఫాస్ట్గా, ఎన్ని టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఉంటుంది? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజీఎస్టీ. సిజిఎస్టీ ఫుల్ ఫామ్ ఎంత ఏంటి? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. స్టేట్ ఎస్జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి? ఐజీఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి? ఈజ్ దిస్ ఐడియా గుడ్? ఐజీఎస్టీ రావడం మంచిదేనా? మేము చూసుకుంటాం అంటే ఓకే కాదా మీకు? కాదు, మేము అన్నదమ్ములం కానీ గొడవ వస్తే కొట్టుకుంటాం కాబట్టి వాళ్ళు వచ్చారు. సో పాలిటిక్స్ వదిలేద్దాం. సార్ ఇఫ్ ద సేల్ ఈస్ హ్యాపెన్ విత్ ఇన్ ద స్టేట్, ఏం కలెక్ట్ చేయాలి? ఒకే స్టేట్లో సేల్ హ్యాపెన్ అయింది, వేరే స్టేట్ కాదు, ఏం కలెక్ట్ చేస్తారు? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇఫ్ ద సేల్ ఈస్ హ్యాపెన్ బిట్వీన్ 2 స్టేట్స్, అర్థమైందా ఎందుకు ఐజీఎస్టీ వచ్చిందో? ఎందుకంటే నేను ఈ స్టేట్లో వాడిని, సెల్లర్ బయ్యర్ వేరే స్టేట్లో ఉన్నాడు, అతను నాకు జిఎస్టీ ఇస్తే, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇస్తే అతను ఏమనుకుంటాడు, వాళ్ళ స్టేట్కి ఇస్తున్నా అనుకుంటాడు, కానీ నేను మా స్టేట్కి ఇస్తాను. ఇద్దరు స్టేట్స్ మధ్యలో గొడవ అయింది, మేము పంచుకుంటాం, తర్వాత కుదరని పని అది. ఎవరు వచ్చి పంచుతారమ్మా? సెంట్రల్ గవర్నమెంట్. బికాస్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ బోత్ ఆర్ డిఫరెంట్. నువ్వు ఎలాగో అతను అలాగే. నాకు ఏపీ గవర్నమెంట్ ఎంతో, టీఎస్ గవర్నమెంట్ కూడా అంతే నాకు. అందుకని ఐజీఎస్టీ పెట్టారు. అగైన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, జిఎస్టీలో చాలా ఇంపార్టెంట్ ఇది. మై సేల్ ఈస్ హ్యాపెన్ బిట్వీన్ 2 స్టేట్స్, ఏమొస్తుంది? ఏ ట్యాక్స్ వస్తాయి? సిజిఎస్టీ, సేమ్ స్టేట్స్, విత్ ఇన్ సేమ్ స్టేట్స్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్, ఐజిఎస్టీ. సార్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వచ్చినప్పుడు 18% అయితే ఎలా వస్తుందమ్మా? 9%. ఐజిఎస్టీ వచ్చినప్పుడు 18%. తర్వాత ఇంటర్నల్గా వాళ్ళు ఏ స్టేట్కి వెళ్ళాల్సింది ఆ స్టేట్కి ఇచ్చేస్తారు 9%ని. కలెక్ట్ చేసేటప్పుడు టోటల్ కలెక్ట్ చేస్తాం, అది ఏ స్టేట్కి చెందిద్దో ఆ స్టేట్, బయ్యర్ ఏ స్టేట్కి సంబంధించిన వాడు ఆ స్టేట్కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది తర్వాత. ఓకేనా? అదేంటి ఏపీ గవర్నమెంట్నే ఇచ్చేయమనొచ్చుగా, గొడవలు అవుతాయి. కొన్ని స్టేట్స్కి మంచి సంబంధాలు ఉంటాయి, కొన్నిటికి ఉండవు అమ్మంతా. లైక్ తమిళనాడు అండ్ బెంగళూరు, కర్ణాటక మంచి సంబంధాలు లేవు. అందుకని ఒకరికి ఇదంతా కాదు, నేను ఇస్తాగా, నేను తీసుకొని. అంటే ఇప్పుడు 18% ఉందనుకోండి అమ్మా, సిజిఎస్టీ ఎంత వస్తుంది? 9%. ఎస్జిఎస్టీ ఎంత వస్తుంది? 9%. ఒకవేళ ఐజిఎస్టీ అయితే 18% ఐజిఎస్టీ. ఈసారి బిల్స్ అన్నీ చూడండి మీరు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, రెడీనా? నేను చెప్తాను, మీరు చెప్పాలి. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పేసి అప్లికేషన్ మీరు చెప్పాలి. ఏపీ గవర్నమెంట్లో సప్లయర్, సెల్లర్ ఉన్నారు, బయ్యర్ ఏమో టీఎస్ టీజీఓ ఏదో ఒకటి అనుకోండి అమ్మా. సప్లయర్ ఎక్కడున్నాడు? ఏపీ గవర్నమెంట్. సెల్లర్ ఎక్కడున్నా, బయ్యర్ ఎక్కడున్నారు? టీఎస్ గవర్నమెంట్. ప్లేస్ ఆఫ్ సప్లై అంటే బయ్యర్ అమ్మ, లొకేషన్ ఆఫ్ సప్లయర్ అంటే సెల్లర్. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. ఎల్ఓఎస్ అంటే లొకేషన్ ఆఫ్ సప్లై అంటే సెల్లర్, పిఓఎస్ అంటే ప్లేస్ ఆఫ్ సప్లై అంటే బయ్యర్. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి? ఏ ట్యాక్సెస్ వస్తాయి చెప్పాలి? వై? ఎందుకు? డిఫరెంట్ స్టేట్స్, సెంట్రల్ వచ్చేస్తుంది. ఏపీ సెల్లరు ఏపీలో ఉన్నారు, బయ్యరు ఏపీలో ఉన్నారు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అక్కడికక్కడే డివైడ్ అయిపోతుంది, స్టేట్ది సెంట్రల్ది, నో ప్రాబ్లం. ఐజిఎస్టీ చేస్తే మాత్రం మళ్ళీ ఫర్దర్గా సెంట్రల్ డివైడ్ చేసుకోవాలి. టిఎన్ అంటే తమిళనాడు, టిఎస్ అదే టిఎస్ ఆర్ టీజీ. టిఎస్ అంటే తెలంగాణ. చెప్పండి అమ్మా. ఐజిఎస్టీ, రైట్. ఇది చెప్పండి చూద్దాం. ఏపీలో ఉన్న నేను యుఎస్లో ఉన్న వాళ్ళకి క్లాసులు చెప్తున్నా, యూకేలో కూడా ఉన్నాను, నా స్టూడెంట్స్ ఆన్లైన్లో వింటారు. ఏపీ యుఎస్ఏ అమ్మ, నేను ఏపీ తెలంగాణ రెండు. ఓకేనా? సరే చెప్పు. కావాలంటే ఆధార్ కార్డు ఏది కావాలంటే అది చూపిస్తాను, చెప్పండి. ఏపీ యుఎస్ఏ, ఐజిఎస్టీ.
ఏదో ఒకటి గెస్ చేయండి నాన్న. ఇట్లాంటివి వచ్చినప్పుడు మనమే యాక్టర్ రాయాలి. యాక్ట్లో ఉన్న తర్వాత చూసుకోవాలి. మంచి ఆపర్చునిటీ. నేనే యాక్టర్ రాస్తే ఏం రాస్తావు నువ్వు? యాక్టర్ రాస్తే అలాంటి కేసు ఉంటే ఏం రాస్తావు చెప్పు? ఐజీఎస్టీ రాస్తావా? ఎస్జిఎస్టీ రాస్తావా? ఎస్, యు ఆర్ రైట్. ఐజీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ ఇస్తుంది ఐజీఎస్టీ. యు ఆర్ రైట్ అమ్మా. విత్ ఇన్ స్టేట్ సేమ్ స్టేట్ అయితేనే సిజిఎస్టీ ఎస్డి. ఇంకా ఏ కేసు ఉన్నా ఐజీఎస్టీఏ. సెంట్రల్ విల్ కమ్. టిఎస్టిఎస్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. యూపీ బీహార్ ఐజిఎస్టీ. యూపీ బీహార్. హైదరాబాద్ గుంటూరు. హైదరాబాద్ గుంటూరు రెండు ఒకటే కదా. టార్గెట్ అకాడమీ ఇన్ హైదరాబాద్, టార్గెట్ అకాడమీ ఇన్ గుంటూరు, బోత్ ఆర్ సేమ్. ప్రవీణ్ సార్ హియర్, ప్రవీణ్ సార్ దేర్. డిఫరెంటా? ఓకే స్టేట్స్. ఐ డోంట్ బిలీవ్ బోత్ ద స్టేట్స్. ఇక్కడ ఎక్కితే ట్రైన్ అక్కడ 3 గంటలు దిగుతున్నాను. మార్నింగ్ ఇక్కడ క్లాస్ చెప్తా, ఈవినింగ్ అక్కడ చెప్తా నేను. మ్యాజిక్. బట్ రెండు డిఫరెంట్ స్టేట్సా? అరే ఫస్ట్ టైం తెలిసిందే నాకు. రెండు ఒకటి కాదా? ఇన్నాళ్ళు ఇలా రెండు ఒకటే అనుకున్నా. బ్యానర్లో కూడా రెండు పక్కనే వేస్తున్నా, చూసారు లేదు? సర్లే మీరు ఏది చెప్తే అదే. ఐజీఎస్టీ. నెక్స్ట్ వన్ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్. నువ్వు హైదరాబాద్ గుంటూరు అంటే ఐజీఎస్టీ అన్నావు. అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఏంటమ్మా? అంటే సెల్లర్ అమీర్పేటలో ఉన్నారు, బయ్యర్ ఎక్కడున్నారు? ఎస్ఆర్ నగర్లో ఉన్నారు. చెప్పునా? సేమ్ స్టేటా? ఓకే, ఏం రాద్దాం మరి? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. సంగారెడ్డి అనంతపూర్. మీకు జియోగ్రఫీ తెలియాలి. జియోగ్రఫీ అనా? కాదు కాదు, జియోగ్రఫీ. సంగారెడ్డి ఎక్కడమ్మా? తెలంగాణ. ఎవరు ఉన్నారా సంగారెడ్డి? ఫ్రమ్ సంగారెడ్డి ఉన్నారా? ఎవరమ్మా సంగారెడ్డి? సూపర్ పేరు. నేమమ్మా? ఓకే రైట్, ఉన్నారు సంగారెడ్డి. అనంతపూర్ ఉన్నారు. అనంతపూర్. అనంతపూర్ వాళ్ళు ఉన్నారు. సంగారెడ్డి అనంతపూర్. CGST, IGST. This is from Telangana and that is from Andhra Pradesh. IGST, రైట్. బాగానే ఉంది మీకు మ్యాప్. చిన్నప్పుడు మ్యాప్ పెట్టమంటే ఢిల్లీ ఎక్కడ పెట్టేవాడిని అంటే నేను బొట్టు పెట్టినట్టు నెత్తి మీద పెట్టేవాడిని ఢిల్లీ. టీచర్ అయితే ఇట్లా చేది పిట్టక్కటగా కొట్టేవాళ్ళు. ఆ రోజులే వేర్లేమ్మా. ఎప్పుడు కొట్టేవాళ్ళు. ఇంత పెద్ద కేన్లు ఉండేవి. మీకు లేదు కదా, కొట్టలేదు కదా. మనం కూడా కేనులు తీసుకొద్దామా? పెద్ద పెద్ద స్టిక్లు కొడదామా? సరే. వరంగల్ ఖమ్మం. వరంగల్ ఎక్కడ? తెలంగాణ. ఖమ్మం కూడా తెలంగాణ. అంత మాదమ్మా లాక్కున్నారు. రెండు తెలంగాణ. రైట్. ఏంటి చెప్పండి? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. రైట్, అన్నీ రైటే చెప్పారు. వచ్చేసింది ఇక జిఎస్టీ అయిపోయింది. మీరు వస్తుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఉందమ్మా. ఎక్కడ ఉంటుందో అసలు స్టోరీ. క్లైమాక్స్ మామూలుగా ఉంటుంది అసలు. జుమ్మని తిరిగిద్ది. అరే ఏంట్రా ట్విస్ట్? అరే ఎవర్రా? నా పేరు మర్చిపోతారు. ఫైనల్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఎవరు, నేనేం చెప్పాను, నేను అలా ఆలోచిస్తే ఏం చెప్పాడు ఎవర్రా అని. రైట్ అమ్మా, ఇదేం రాసుకోక్కర్లేదు. మీకు స్క్రీన్ షాట్ వస్తుంది. బట్ స్క్రీన్ షాట్లో ఇవి రావు, మీరు రాసుకుంటారు కదా దోస్ థింగ్స్. సార్, ఆర్డర్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ విత్ అవుట్పుట్ ట్యాక్స్. నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్కి యూటిలైజ్ చేసుకోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. దానికి ఆర్డర్ ఏంటి సార్? ఒకటి ఉంటే ఒకటికి అడ్జస్ట్ చేస్తా. ఇక్కడ నీకు ఇన్పుట్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయమ్మా? ఇన్పుట్లో సిజిఎస్టీ అంటే నువ్వు ఇన్పుట్ గుడ్స్ కొనేటప్పుడు సేమ్ స్టేట్లో కొంటావా, అవుట్ సైడ్ స్టేట్ నుంచి కొంటావా? అంటే నీకు ఇన్పుట్ ట్యాక్స్ అవుట్ సైడ్ స్టేట్ కడితే ఇన్పుట్ ఏమొస్తుంది నీకు? ఐజిఎస్టీ. విత్ ఇన్ స్టేట్ కడితే ఏమొస్తుంది? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. అంటే ఇన్పుట్స్ ఏమేమి ఉండే నీకు? ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. దేనికి అడ్జస్ట్ చేసుకోవాలి? అవుట్పుట్కి. అవుట్పుట్ కూడా నీకేముంటాయి అమ్మ? విత్ ఇన్ స్టేట్ సేల్ చేస్తావా, అవుట్ సైడ్ స్టేట్ కూడా సేల్ చేస్తావా? అంటే నీకు అవుట్పుట్ కూడా ఏమేమి ఉంటాయి? కొన్ని చోట్ల ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. అంటే ఇన్పుట్ 3 ఉంటాయి, అవుట్పుట్ 3 ఉంటాయి. నేను ఉన్నానమ్మా, ఒకే చోట బిజినెస్ చేస్తున్నాను. 2-3 స్టేట్స్లో చేస్తున్నాను. 2-3 స్టేట్స్.
ఒకే స్టేట్లో బిజినెస్ చేసే వాళ్ళకి కంపల్సరీ రెండే ఉంటాయి. ఏంటమ్మా అది? సిజిఎస్టీ. వాళ్ళు పర్చేజెస్ అక్కడే చేస్తారు, సేల్స్ కూడా అక్కడే చేస్తారు. పర్చేజెస్ అక్కడ చేసినప్పుడు ఇన్పుట్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఉంటుంది. సేల్స్ కూడా అక్కడే ఉన్నప్పుడు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఉంటుంది. ఒక్క పర్చేజ్ కూడా నువ్వు అవుట్ సైడ్ నుంచి కొన్నావు అనుకో, అవుట్ సైడ్ స్టేట్ నుంచి ఐజిఎస్టీ కూడా వచ్చేస్తుంది నీకు. అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్, అలౌడ్. కానీ ఒక ఆర్డర్ ఉంది, ఒక మేనర్ ఉంది, అలా అడ్జస్ట్ చేయి. నువ్వు ఒక స్టేట్ది ఇంకో స్టేట్కి, ఒకటి ఐజిఎస్టీని ఈ స్టేట్కి అడ్జస్ట్ చేయాలంటే ఒక మేనర్ చెప్పకపోతే గొడవలు అయిపోతాయి. ఆల్రెడీ ఇన్పుట్ క్రెడిట్ ఇచ్చారు అంటే ఒక స్టేట్ ఇచ్చింది ఇంకో స్టేట్కి అడ్జస్ట్ చేస్తావా అనేది మార్కు. సెంట్రల్ది అడ్జస్ట్ చేసుకోవచ్చా అంటే ఓకే. అలా ఒక ఆర్డర్ ఉందా లేదా అమ్మా? ఎస్. వాట్ ఈస్ దట్ ఆర్డర్? ఇది ఇంపార్టెంట్ నా. ఇది అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదే గవర్నమెంట్కి కట్టాలి. సిరీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి, నువ్వు పార్టిసిపేట్ చేయి, ఈజీగా అర్థమైపోద్ది. లేకపోతే వీడియో రికార్డ్ అవుతుందిగా, 4-5 సార్లు చూడు, బాగా విను, అర్థమైపోద్ది. లేకపోతే వీడియో రికార్డ్ అవసరం లేదు. స్టార్ట్ చేయనా? ఇన్పుట్ ఎన్ని కేటగిరీస్ ఉంటుందమ్మా? జాగ్రత్తగా చెప్పి. ఇన్పుట్ అటు సైడ్ రాసిందంటే ఐటీసీ అంటే ఏంటమ్మా? అటు సైడ్ అంతా ఏంటమ్మా? ఐటీసీ అంటే ఏంటమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇటు 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 రాసిందంటే ఏంటమ్మా? పైన నిలువుగా రాసిందంటే ఏంటమ్మా? చెప్పండి. అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అది 3 ఉన్నాయి, ఇది 3 ఉన్నాయి. ఏది దేనికి అడ్జస్ట్ చేయాలి చెప్పు నాన్న? అమ్మా, వాట్ ఈస్ దిస్? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. వాట్ ఈస్ దిస్? అవుట్పుట్ ట్యాక్స్. ఏది దేనికి అడ్జస్ట్ చేయాలి? అవి దీనికి అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసి ఏం చేయాలమ్మా? పే చేయాలి. నేను ఏ ఆర్డర్లో అయితే రాశానో అదే ఆర్డర్లో చేయాలి. ఫస్ట్ ఏది రాశానో చూడు నువ్వు ఇన్పుట్ ట్యాక్స్లో, ఐజిఎస్టీ. ఫస్ట్ నువ్వు ఐజిఎస్టీనే అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ ఏది అడ్జస్ట్ చేయాలి ఆర్డర్లో? ఐజిఎస్టీ. తర్వాత దేన్ని అడ్జస్ట్ చేయాలి? తర్వాత దేన్ని అడ్జస్ట్ చేయాలి? ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఎందుకనేది నీకు తర్వాత అర్థమవుతుంది, తర్వాత ఎగ్జాంపుల్స్లో అర్థమవుతుంది. బికాస్ రీజన్ ఈ సింపుల్ అమ్మా. ఐజిఎస్టీ అంటే సెంట్రల్ కాబట్టి ఎవరికైనా ఇస్తుంది. సిజిఎస్టీ కూడా అంతే. కానీ ఎస్జిఎస్టీ మాత్రం ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి ఇవ్వడం అంటే ఆలోచించుకోవాలి. సరే, అందుకనే లాస్ట్. ఫస్ట్ ఐజిఎస్టీ, ఓన్లీ అమౌంట్స్ అవుతాను. ఐజిఎస్టీ క్రెడిట్ ఎంత ఉంది? 14,000. సిజిఎస్టీ క్రెడిట్ ఎంత ఉంది? 8,000. అందరూ చెప్పాలి. ఎస్జిఎస్టీ క్రెడిట్ ఎంత ఉంది? 8,000. అడ్జస్ట్ చేద్దామా? ఐజిఎస్టీ ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? అందరూ చెప్పాలి. ఐజిఎస్టీని ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? ఐజిఎస్టీకే అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఫస్ట్ ఏముందమ్మా? ఐజిఎస్టీ. అదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఐజిఎస్టీ ఇన్పుట్నే అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? ఐజిఎస్టీకి. ఎంత అడ్జస్ట్ చేద్దామమ్మా? 14,000. మైనసా ప్లస్సా? మైనస్. సరే, ఇంకేమన్నా ఉందా అడ్జస్ట్ చేయడానికి? లేదు సార్. తర్వాత బ్యాలెన్స్ చేద్దాం. ఈ ఫార్మాట్ని తర్వాత బ్యాలెన్స్ అయిపోయింది. ఐజిఎస్టీ అయిపోయింది. తర్వాత దేనికి వద్దాం? సిజిఎస్టీ. సిజిఎస్టీ క్రెడిట్ ఎంత ఉందమ్మా నీకు? దేనికి అడ్జస్ట్ చేయాలి? సిజిఎస్టీ. సిజిఎస్టీని ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? సిజిఎస్టీ. దేన్ని దానికి ఫస్ట్ అడ్జస్ట్ చేయాలి. మిగిలిన దాన్ని వేరే దానికి చూడాలి. దేన్ని దానికి ఫస్ట్ అడ్జస్ట్ చేయాలి? మా సిజిఎస్టీ క్రెడిట్ని ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? సిజిఎస్టీ. అక్కడ ఐజిఎస్టీ కూడా ఉంది బ్యాలెన్స్, కానీ నేను ఫస్ట్ దేనికి వాడతాను? సిజిఎస్టీ. మా సిజిఎస్టీకి ఎంత రాస్తాను? సార్ ఇక్కడ ఆల్రెడీ ఇంకా 2,000 ఉంది కదా సార్, దానికి అడ్జస్ట్ చేయొచ్చు కదా ఫస్ట్. నో, దేన్ని దానికి ఫస్ట్ అడ్జస్ట్ చేయాలి. ఆర్డర్ మాత్రం ఇదే ఉండాలి. సరే, అయిపోయింది. ఎస్జిఎస్టీ దేనికి అడ్జస్ట్ చేయాలి? ఎస్జిఎస్టీకి ఫస్ట్. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చూడు తర్వాత. ఎక్కడుంది బ్యాలెన్స్? మా ఎంత రాయని ఇక్కడ? 8,000. ఏది అమ్మ? ఏదైనా ఇన్పుట్ బ్యాలెన్స్ ఉందా? ఏదైనా ఇన్పుట్ బ్యాలెన్స్ ఉందా? చూసుకోమ్మా. బ్యాలెన్స్ ఏమైనా ఉన్న ఇన్పుట్స్ 0 అయిపోయినాయి. 0. బ్యాలెన్స్ చేసే ఫార్మాట్ని, నెట్ అవుట్పుట్ ఎంతో చూడమ్మా. బ్యాలెన్స్ చేసే ఫార్మాట్ని, మన టైంలో అయిపోతుంది చూడు. బ్యాలెన్స్ చేసే ఫార్మాట్ని, ఐజిఎస్టీ ఇంకెంత పే చేయాలి చెప్పాలమ్మా? 16,000 మైనస్ 14,000 ఎంత? 2,000 ఎవరికి పే చేయాలి? గవర్నమెంట్కి. సార్ 12,000 మైనస్ 8,000 గవర్నమెంట్ పే చేయాలి. 12,000 మైనస్ 8,000 గవర్నమెంట్కి పే చేయాలి. ఇన్పుట్ ఏమన్నా మిగిలిపోయిందా? నెక్స్ట్ పీరియడ్కి తీసుకెళ్ళడానికి ఇన్పుట్ ఏమన్నా మిగిలిందా? మిగలేదు. అక్కడ లైబిలిటీ ఉంటాయి. ఏమన్నా ఉంటే అక్కడక్కడే అడ్జస్ట్ చేసామని కదా వేరే దానికి. లేదు అసలు. ఇలా అడ్జస్ట్ చేయాలమ్మా.
ఈ ఎగ్జాంపుల్లో నాకు తెలిసింది ఏంటి సార్ అంటే ఆర్డర్, బేసిక్ ఆర్డర్ ఏది ఫాలో అవ్వాలి, ఫస్ట్ ఏది డీల్ చేయాలి ఐజిఎస్టీ, తర్వాత ఏం డీల్ చేయాలి సిజిఎస్టీ, తర్వాత ఏంటి చేయాలి, ఇది బేసిక్ ఆర్డర్ తెలిసింది సార్ నాకైతే. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా నాకు ఒక బేసిక్ ఆర్డర్ తెలిసింది, ఇంకా తర్వాత ఉంది పాయింట్స్. ఏంటి ఆ బేసిక్ ఆర్డర్, ఫస్ట్ ఐజిఎస్టీని చేయాలి, తర్వాత సిజిఎస్టీని చేయాలి, తర్వాత ఎస్జిఎస్టీని చేయాలనే బేసిక్ ఆర్డర్ తెలిసింది నాకు. అయిపోయింది అది, ఇది చెప్పండి చూద్దాం. ఫస్ట్ ఐజిఎస్టీని చేయాలా, చేశానమ్మా. ఎంత చేయను, ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా ఉందా, ఐజిఎస్టీ 0. తర్వాత సిజిఎస్టీ చేయాలా, ఎంతమ్మా 12,000. ఇంకా బ్యాలెన్స్ ఉందా ఇక్కడ, ఎంత ఉంది బ్యాలెన్స్, పక్కన రాసి పెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలి, ఎస్జిఎస్టీ ఎంత ఉందమ్మా, ఎస్జిఎస్టీ 12,000. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, వాట్ ఈస్ పేయబుల్, పేయబుల్ ఎంతో చూడండి అమ్మా 0, 0, 0. కానీ అక్కడ ఏమున్నాయి నీకు, బ్యాలెన్స్ ఉంది. ఐజిఎస్టీ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్రెడిట్ 0. సిజిఎస్టీ బ్యాలెన్స్ క్రెడిట్ ఎంత ఉంది 3,000, అక్కడ రాసుకోవాలి బ్యాలెన్స్ పక్కన. ఎస్జిఎస్టీ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవి ఏమవుతాయి సార్, ఎక్స్పైర్ అయిపోతాయా నెక్స్ట్ పీరియడ్కి వెళ్తాయా, క్యారీ ఫార్వర్డ్ అంటారు దాన్ని. ఎక్స్పైర్ అయిపోతాయా క్యారీ ఫార్వర్డ్ అవుతాయా, బ్యాలెన్స్ షీట్కి వెళ్తాయి క్యారీ ఫార్వర్డ్. ఎక్కడికి వెళ్తాయమ్మా, బ్యాలెన్స్ షీట్కి వెళ్తాయి క్యారీ ఫార్వర్డ్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ పీరియడ్కి. బ్యాలెన్స్ షీట్ నెక్స్ట్ పీరియడ్కి వెళ్తాయి. ఎంత వెళ్తుంది నెక్స్ట్ పీరియడ్కి, సిజిఎస్టీ ఎంత వెళ్తుంది 3,000, ఎస్జిఎస్టీ ఎంత వెళ్తుంది 1,000. ఇది ఓకేనా సార్. ఈ ఎగ్జాంపుల్లో నాకు తెలిసింది ఒకటి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏం తెలిసింది నాకు, బేసిక్ ఆర్డర్ తెలిసింది. ఏంటి బేసిక్ ఆర్డర్, ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఇది ఆర్డర్ ఫాలో అవ్వాలి బేసిక్గా. ఈ ఎగ్జాంపుల్లో నాకు ఒకటి తెలిసింది సార్, ఏదైనా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మిగిలిపోతే అడ్జస్ట్ చేయగా దాన్ని మనం నెక్స్ట్ పీరియడ్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇది ఓకేనా. అన్యూటిలైజ్డ్ ఐటీసీ కెన్ బీ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ పీరియడ్. అమ్మ ఇదంతా మీకు మెటీరియల్ వస్తుంది, అది కూడా వస్తుంది మెటీరియల్లో, జస్ట్ వినండి, ఇది ట్రై చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పండి అమ్మ, మీరు చెప్పండి, ఫస్ట్ వన్ చెప్పండి. ఐజిఎస్టీ ఎంత అడ్జస్ట్ చేయను, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓకే. సిజిఎస్టీ ఎంత అడ్జస్ట్ చేయను, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇంకా ఎక్కడ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ లయబిలిటీస్ దగ్గర బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది 0. ఇంకా ఇక్కడ ఎంత ఉంది బ్యాలెన్స్ 3,000. నెక్స్ట్ ఎస్జిఎస్టీ ఎంతమ్మా, బ్యాలెన్స్ ఎంత ఉంది 0. ఇక్కడ కూడా బ్యాలెన్స్ ఎంత ఉంది, వాట్ షుడ్ ఐ డూ, ఐజిఎస్టీని సిజిఎస్టీకి వాడొచ్చా, ఐజిఎస్టీ బ్యాలెన్స్ని సిజిఎస్టీకి వాడొచ్చా అంటే ఇక్కడ ఉంది కదా, ఇంకా నెక్స్ట్ పీరియడ్కి క్యారీ ఫార్వర్డ్ అవి ఇది పే చేసేయాలా గవర్నమెంట్కి. ఐజిఎస్టీని సిజిఎస్టీకి వాడొచ్చా, నో సార్ అనేవాళ్ళు ఎంతమంది, ఎస్ సార్ అనేవాళ్ళు ఎంతమంది. మీరు ఫైనాన్స్ మినిస్టర్, మీరు రూల్ ఫ్రేమ్ చేయాలి, ఎలో చేస్తారా చేయరా. సార్ ఐజిఎస్టీని వాడాలి, సిజిఎస్టీకి వాడితే అది 0 ఇది 0 అయిపోతుంది. లేదు సార్ అది వాడకూడదు, 3,000 పే చేయాలి, అది నెక్స్ట్ పీరియడ్కి తీసుకెళ్ళాలి. ఐజిఎస్టీని ఐజిఎస్టీకే వాడాలి, సిజిఎస్టీకి వాడకూడదు అనేది ఏంటమ్మా ఒక ఆన్సర్. నో సార్ యూజ్ చేసుకోవచ్చు అనేది ఇంకొక ఆన్సర్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్, డిసైడ్. ఎస్ సార్ వీ కెన్ అడ్జస్ట్ ఐజిఎస్టీ విత్ సిజిఎస్టీ. హ్యాండ్ రైజ్ చేయాలి, హ్యాండ్ రైజ్ చేయాలి, సిగ్గుపడుతున్నారు భలే. నో సార్ నో వీ కాంట్ అడ్జస్ట్, హ్యాండ్ రైజ్ చేయాలి. నేను చూడు ఎట్లా రైజ్ చేస్తాను, సిగ్గుపడ్డాను నేను, ఏమన్నా పోడియం కూడా ఎక్కుతాను నేను. ఓకేనా, ఆన్సర్ ఏంటి ఇంతకీ, ఎస్ వీ కెన్ అడ్జస్ట్. Yes, we can adjust IGST to the CGST. Yes, we can adjust this balance 0. Yes, we can adjust.
ఐజిఎస్టీ క్రెడిట్ ఫస్ట్ అడ్జస్ట్ టు, ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి ఐజిఎస్టీ క్రెడిట్ని? అందరు చెప్పాలమ్మా, ఐజిఎస్టీ క్రెడిట్ని ఫస్ట్ దేని అడ్జస్ట్ చేయాలి? ఐజిఎస్టీకి. అండ్ బ్యాలెన్స్ ఇక్కడ ఫస్ట్ అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకా 3000 కెన్ బి అడ్జస్టెడ్ టు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, రెండింటికి అడ్జస్ట్ చేసుకో. కానీ ఇక్కడ రెండోది లేదు కదా సిజిఎస్టీ, అందుకు ఎస్జిఎస్టీ లేదుగా అడ్జస్ట్ చేయడానికి, అందుకు సిజిఎస్టీకి చేశాను. మా అందరికి అర్థమైందా? థర్డ్ ఎగ్జాంపుల్లో నాకు వచ్చిన క్లారిటీ ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్లో నాకు వచ్చిన క్లారిటీ ఏంటి? బేసిక్ ఆర్డర్. ఏంటి బేసిక్ ఆర్డర్? ఫస్ట్ ఐజిఎస్టీ డీల్ చేయాలి, తర్వాత ఎస్జిఎస్టీ అడ్జస్ట్ చేయాలి, తర్వాత సిజిఎస్టీ చేయాలి, తర్వాత ఎస్జిఎస్టీ. సెకండ్ ఎగ్జాంపుల్లో నాకు తెలిసింది ఏంటి? బ్యాలెన్స్ని అడ్జస్ట్ చేయగా ఉన్న బ్యాలెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఐటీసీ బ్యాలెన్స్ని. థర్డ్ ఎగ్జాంపుల్లో నాకు వచ్చిన క్లారిటీ ఏంటి? సార్ ఐజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ని, బ్యాలెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ అడ్జస్ట్ చేయాలి ఐజిఎస్టీని. ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? ఐజిఎస్టీకి. దాని తర్వాత మిగిలిపోయింది మా ఫస్ట్ నువ్వు ఐజిఎస్టీకి అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ నేను సిజిఎస్టీ దగ్గరికి వెళ్తా అంటే కుదరదు. ఏది అది ఫస్ట్. సార్ ఐజిఎస్టీ బ్యాలెన్స్ అంటే ఏంటి సార్ అంటే ఆల్రెడీ ఐజిఎస్టీ అడ్జస్ట్ చేయగా మిగిలిపోయింది. దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు? ఎస్జిఎస్టీకి, సిజిఎస్టీకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అందరికి అర్థమైందా? రైట్, డూ దిస్. సార్ వాట్ ఈస్ ద ఐజిఎస్టీ ఇయర్? ఎంత అడ్జస్ట్ చేద్దామా? 10,000. బ్యాలెన్స్ ఎంత? 2,000. ఇక్కడ సిజిఎస్టీ ఎంతమ్మా? బ్యాలెన్స్ ఎంత? ఇక్కడ ఎస్జిఎస్టీ ఎంతమ్మా? బ్యాలెన్స్ ఎంత? ఐజిఎస్టీ బ్యాలెన్స్ ఉందా లేదా? ఎంత ఉంది? దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు? సిజిఎస్టీకి, ఎస్జిఎస్టీ. అడ్జస్ట్ 1000 సమాపర ఏంటమ్మా అది? నాకు తెలుగు సరిగా రాదు, వచ్చిన నోరు తిరగట్లా, చికెన్ తిని తిని నోరు అట్లా అయిపోయింది. అదే ఈక్వల్గా అడ్జస్ట్ చేయాలి. ఈక్వల్ని ఏమంటారు? సమానం. సమానం కాదు, ఏదో సమాంతర పాలన ఏదో అంటారు. నేను తర్వాత రేపు నేర్చుకుని వచ్చి చెప్తా. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగు. ఓకే రైట్, చెప్పమ్మా. హాఫ్ హాఫ్ మంచి ఐడియా. పొలిటికల్గా వెళ్ళు నువ్వు, బాగుంటుంది. ఇంకా నేను మాట్లాడతా. సెంట్రల్ ఫస్ట్ ఉంది కాబట్టి సెంట్రల్కి ఇవ్వాలి కదా. ఆర్డర్ ఈజ్ దేర్, రైట్? ఆర్డర్ ఈజ్ దేర్. ఆర్డర్ ఏం చెప్పాను? సిజిఎస్టీ అన్నాను. సో ఆర్డర్లో ఫస్ట్ ఎవరున్నారు? సిజిఎస్టీ. ఆర్డర్లో ఫస్ట్ సిజిఎస్టీ ఉంది కాబట్టి సిజిఎస్టీకి ఇవ్వాలి. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్. లేదు రెండింటికి అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి సగం సగం ఇవ్వు. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్. లేదు వాళ్ళకు 500 ఇవ్వు, వీళ్ళకు 1500 ఇవ్వు. లేదు వాళ్ళకి 1500 ఇవ్వు, వీళ్ళకి 500 ఇవ్వు. లేదు వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వు, వీళ్ళకి 1900 ఇవ్వు. ఎనీ ప్రపోర్షన్. 3 ఎక్స్ప్లెనేషన్స్ చెప్పాను. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్, ఆర్డర్లో సిజిఎస్టీ ఫస్ట్ ఉంది, డూ దట్ వన్, గివ్ ఎంటైర్ టు సిజిఎస్టీ. No, equal. We can adjust to both, right? No, any proportion, anything. What is your answer? A, B, C. A అంటే మొత్తం సిజిఎస్టీ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వటం. B అంటే ఇద్దరికి హాఫ్ హాఫ్ ఇవ్వటం. C అంటే ఎనీ ప్రపోర్షన్. ABC. ఏ అనే వాళ్ళు ఆన్సర్ చేయండి. బి అనే వాళ్ళు ఆన్సర్ చేయండి. సి అనే వాళ్ళు ఆన్సర్ చేయండి. నోబడీ దేర్ ఫర్ సి. ఏకి ఎక్కువ మంది ఉన్నారు, బీకి దాకా ఉంది. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎక్సలెంట్ అమ్మా. ది ఆన్సర్ ఇస్ సి. సో IGST credit first adjusts to IGST and the balance can be adjusted to CGST output and SGST output in any manner and in any proportion. అయిపోయింది. క్లీన్ బౌల్డ్ అందరూ, ఒక్కళ్ళు కూడా లేరు, మొత్తం అవుట్. ఆన్సర్ ఇస్ సి. అది యాక్ట్. కానీ మీకు బాగా గుర్తుంటుంది తెలుసా ఈ పాయింట్, ఎందుకంటే బికాజ్ వి మేడ్ అదర్ జడ్జ్మెంట్ అండ్ దెర్ ఈజ్ అదర్ థింగ్ ఈజ్ దేర్. సారీ, ఎందుకంటే ఫస్ట్లో ఏ అమ్మ యాక్ట్ అంటే 1 year బ్యాక్ ఏ యాక్ట్లో ఏ ఉంది, ఏ ఆప్షన్. తర్వాత గొడవలు అవుతున్నాయి. ఎందుకు వచ్చిన గొడవ? ఎనీ మేనర్ ఎనీ ప్రపోర్షన్ అంటే ఎవరికి ప్రయారిటీ ఇచ్చినట్టు ఉండదు కదా. అందుకని ఇదేంటి ఐజిఎస్టీ సెంట్రల్, సిజిఎస్టీ కూడా ఏంటి సెంట్రల్. చూసావా పార్షియాలిటీ.
అనే ప్రాబ్లం వచ్చింది. ఎందుకు సిజిఎస్టీగా ఫస్ట్ అడ్జస్ట్ చేయాలి, ఐజిఎస్టీకి అడ్జస్ట్ చేయొచ్చు కదా, ఇట్లాంటివి వచ్చేసినాయి. ఓకే ఫైన్, ఎనీ ప్రొపోషన్ ఎనీ మేనర్. ఇప్పుడు ఏమైనా గొడవ అయిద్దాం, గొడవ, అందుకని మార్చారు. ఫస్ట్లో అయితే ఏనే ఆర్డర్ ప్రకారమే, బట్ మార్చాడు తర్వాత ఎనీ మేనర్ ఎనీ ప్రొపోషన్, గొడవే లేదు. నువ్వు చెప్పు ఏం చేద్దాము ఆన్సర్. ఎనీ మేనర్ ఎనీ ప్రొపోషన్ మేబీ బి కూడా అవ్వచ్చు కదా, ఇలా కూడా అవ్వచ్చు కదా, ఇలా కూడా అవ్వచ్చు కదా, ఇంక ఇలా ఎన్ని అవ్వచ్చు కదా, చాలా 100, 1900 ఎనీ ప్రొపోషన్ అంటే ఏ ప్రొపోషన్, ₹1, 1099.9999 ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో దట్ ఈస్ ద పాయింట్ అమ్మ. ఫోర్త్ ఎగ్జాంపుల్లో నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఐజిఎస్టీ క్రెడిట్ని నేను సిజిఎస్టీ హెచ్జిఎస్టీకి వాడుకోవచ్చు. ఎవరికి ఫస్ట్ వాడాలి సార్ అంటే ఇన్ ఎనీ ప్రొపోషన్ ఎనీ మేనర్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో నాకు వచ్చిన క్లారిటీ ఏంటి సార్ అంటే బేసిక్ ఆర్డర్. ఏంటి ఆ బేసిక్ ఆర్డర్? ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సెకండ్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఐటీసీని ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీరియడ్కి. థర్డ్ ఎగ్జాంపుల్లో నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఐజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ని సిజిఎస్టీ హెచ్జిఎస్టీకి వాడుకోవచ్చు. ఫోర్త్ ఎగ్జాంపుల్లో నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఐజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ని సిజిఎస్టీ హెచ్జిఎస్టీకి వాడచ్చు ఎనీ ప్రొపోషన్. ఏ ఆర్డర్లో? ఎనీ ప్రొపోషన్ ఎనీ మేనర్. ఇక్కడ కదా అకౌంట్స్లో ప్రాబ్లం వచ్చేది. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలా చేస్తాడు కాబట్టి అకౌంట్స్లో మరి ఎలా మా అర్థమైందా? అకౌంటింగ్ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. ఒక కంపెనీ ఒకలా చేసింది, ఇంకో కంపెనీ ఒకలా చేసింది, ఒక్కొక్క స్టూడెంట్ ఒకలా చేస్తే ఒక్కొక్క బ్యాలెన్స్ వస్తుంది అక్కడ. అందుకనే అకౌంట్స్లో టోటల్ ఐటీసీ అంటే సరిపోద్ది. ఆ ఐటీసీ డివిజన్ ఏమంటే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాలెన్స్ వస్తుంది. పేయబుల్ కూడా అంతే కదా. సిజిఎస్టీ ఒకటి వస్తుంది. జనరల్లీ ఇన్ రియాలిటీ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఈక్వల్ అమౌంట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అదే ఉందిలే, కానీ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత డిఫరెంట్ అమౌంట్స్ వస్తాయి పేయబుల్. ఎందుకు? ఒక్కొక్కరు ఒకవేళ అడ్జస్ట్ చేస్తారు, ఒక ప్రొపోర్షన్ ఫాలో అవుతారు ఏంటి స్టూడెంట్. అందుకని బుక్స్లో మన రియాలిటీలో రియాలిటీలో ఏదైనా చేయవచ్చు నువ్వు, నీ ఇష్టం, ఎంత అమౌంట్ అయినా ఎంటర్ చేసుకోవాలి రియాలిటీలో. బట్ బుక్స్లో అకౌంటింగ్ సంబంధించి మన బుక్స్లో మాత్రం అలా చేయలేము. ఒక మెథడ్ ఫాలో అవ్వాలి. జనరల్లీ సిజిఎస్టీ ఫస్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇది వదిలేయటం అంటే, కానీ ఎనీ ప్రొపోర్షన్ అంటే ఒక క్వశ్చన్కి 4 ఆన్సర్లు, 4 అది ఎన్ని ఉంటాయి, చాలా కాంబినేషన్ ఉంటుంది కదా. అందుకని బుక్స్లో మాత్రం అది చేయలేము అకౌంట్స్లో. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది పేయబుల్, ఒక్కొక్క ఎంట్రీ వేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంకా ఎగ్జామ్ అదే అయిపోద్ది. అందుకని బుక్స్లో ఆ ఎంట్రీ అనేది రీజనబుల్గా వేసేస్తారు. సిజిఎస్టీకి అడ్జస్ట్ చేయటం, ఇక అక్కడ వేసిన అడ్జస్ట్మెంట్ అదే ప్రొపోర్షన్, ఇంకా అది అట్లా ఫాలో అవటం. అదే రైట్ అంటే అది రైటే కదా, మరి అది ఒక ప్రొపోర్షనే కదా. 2000 0 ఈజ్ ఆల్సో 1 ప్రొపోర్షన్, 0 2000 ఆల్సో 1 ప్రొపోర్షన్ కదా. కాబట్టి అకౌంట్స్లో అది డీల్ చేస్తారు. ఓకేనా? అప్పుడు వచ్చేసి ప్రవీణ్ సార్ ఎన్నైనా చేసుకోవచ్చు అన్నారు అంటే, ఎన్నైనా చేస్తే ఎంట్రీలు వేస్తావా ఏంటి? ఎన్నైనా కూర్చోండి. ఇంకా అకౌంట్స్లో మనం అజంప్షన్ తీసుకొని ఇంకా అట్లా వేసుకోవాలి ఒక ఎంట్రీ. రియాలిటీలో మా ఇష్టం వచ్చిన ఎంట్రీ వేసుకుంటాం. మేము ఏదో రియాలిటీలో ఒక కంపెనీ ఒకటే కదా చేయాల్సింది. దట్స్ ఇట్. డూ దిస్ వన్. సో ఫర్ ఐజిఎస్టీ ఫస్ట్ అడ్జస్ట్ చేద్దామమ్మా. ఎంతమ్మా? సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఇయర్? సిజిఎస్టీ అడ్జస్ట్ చేద్దామమ్మా. సో 8,000 అంట. బ్యాలెన్స్ ఎంత ఇక్కడ? there is a balance in CGST. There is a balance in CGST credit. Can I adjust CGST credit to IGST? ఎస్ ఆర్ నో? అమ్మ ఐజిఎస్టీని సిజిఎస్టీకి ఎస్జిఎస్టీకి అడ్జస్ట్ చేయవచ్చా? ఎస్. నేను అడిగేది ఏంటి ఇప్పుడు, సిజిఎస్టీ క్రెడిట్ని ఐజిఎస్టీకి వాడవచ్చా? రివర్స్. ఎస్ ఆర్ నో? ఎలా చేస్తారా చేయరా? ఎస్ ఆర్ నో? ఏదో ఒకటి చెప్పండి. ఆబ్వియస్లీ మనం చెప్పింది రాంగ్, బికాజ్ వీఆర్ వెరీ లక్కీ. ఎగ్జామ్లో రైట్ అనుకుని 4 ఆప్షన్లో ఒక లాటరీ వేసి పెట్టాను. అది రైట్ అయితే రాంగ్ అయిద్దా? డెఫినెట్లీ రాంగ్ అయిద్ది. రైట్ అయితే ఇక్కడ ఎందుకు ఉంటాను, ర్యాంక్ వచ్చేది నాకు. సరే ఎనీవే, ఊరికే సరదాకి చెప్పమ్మా. ఏదన్నా వాడొచ్చా వాడకదా? ఎస్ఆర్ నో? ఎస్ఆర్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. నో సార్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. నో.
హ్యాండ్ రైజ్ చేయండి. ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్తున్నారు, సిగ్గుపడుతున్నారు అసలు. నువ్వు ఏమన్నా అడుగు, నువ్వు ఏమన్నా అడుగు, నేను హ్యాండ్ రైజ్ చేయను. నో కామెంట్స్, నో కామెంట్స్. అలా బెంచెక్కమ్మా, పోడియం ఎక్కు. వద్దా? ఓకే రైట్. ఎక్కుతావా? దెన్ ఓకే రైట్. నేను చిన్నప్పుడు బెంచ్ ఎక్కమంటే టక్కుమని ఎక్కేసేవాడిని తెలుసా. అందరూ చూస్తారు కదా, అందరూ చూస్తారు కదా అంటే నవ్వుతున్నారేంటి మా అందరూ చూస్తారంటే మా ఫ్రెండ్స్ చూస్తారు కదా అని. క్లాస్లో ఎంత 200 మంది ఉంటారు, ఎవరికి నా ఫేస్ కూడా తెలియదేమో, అది నా భయం. బెంచ్ ఎక్కితే అందరూ చూస్తారు కదా, ఆ రోజు పాపులర్ అయిపోతా. మీరు అట్లా చేయొద్దు. నేనైతే పోడియం ఎక్కమన్నా ఎక్కుతా, తగులుదేమో పైన, వద్దులే. సరే దీనికి ఆన్సర్ చెప్పు, శృతి చెప్తున్నాలే, నేను ఆన్సర్ చెప్పు. ఎస్ ఆర్ నో? ది ఆన్సర్ ఈస్ నెక్స్ట్ క్లాస్ సస్పెన్స్. మీరు బతిలాడాలి, సార్ సార్ చెప్పండి సార్, సార్ సార్ టెన్షన్ సార్, బతిలాడాలి. ప్లీజ్ ప్లీజ్ సార్ చెప్పండి సార్, అంటే టెన్షన్ తట్టుకోలేకపోతున్నా, ఎక్కడ కనిపెట్టిన టెన్షన్. సరే వెళ్ళిపో అన్నట్టుంది, సర్లేపో అన్నట్టుంది. నువ్వు చెప్పే టాపిక్ మళ్ళీ దానికి టెన్షన్, పో బయటికి అన్నట్టుంది. టెన్షన్ పడండి సార్, చెప్పండి సార్, మాకు టెన్షన్ ఆగదు సార్, నైట్ నిద్ర పట్టదు సార్, చెప్పండి. ఏ సార్ నో? బుక్లో చదువుకున్నా, అది బుక్లో లేదు సార్ అసలు, బుక్కే ఇవ్వలేదు. టెన్షన్ ఇప్పుడు నెట్లో కొట్టినా రాదు, అది డౌటే లేదు. ఎస్ ఆర్ నో? ది ఆన్సర్ ఈస్ ఎస్. CGST credit first adjust to CGST and the balance can be adjusted to IGST. Yes. Adjust. So 2000 can be adjusted to this 2000 and the balance is 2000. Here balance is 0. That's it. My first example we have a clarity that basic order IGST, CGST, SGST. Second example we have a clarity that input tax credit balance can be carried forward to next period. Third example we have a clarity that IGST balance can be adjusted to CGST, SGST. In fourth example we have a clarity that IGST balance credit can be adjusted to CGST, SGST in any manner, any proportion. A line adjust chesko. In a fifth example we have a clarity that sir CGST balance can be adjusted to IGST. Okay, do this one. Okay, GST 4000, right? Here 0, yeah, here 7000, here 0, here 0, here 13,000. Oh no 10,000. చెప్పండి అమ్మా, మీరు ఎలక్ట్గా ఉన్నారులే, టెస్ట్ చేస్తా చెప్పాలి. 3,000, here the balance 3,000. What is my question? నా క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ మీరే చెప్పి ఆన్సర్ మీరే చెప్పి నేను ఎందుకమ్మా? క్వశ్చన్ కూడా మీరే చెప్తారా? అరే నా డౌట్ ఏంటంటే మీరే చెప్తున్నారు, నా క్వశ్చన్ ఏంటంటే మీరే చెప్తారు, నా ఆన్సర్ నేను ఇంకా క్లాస్ ఫీజు ఇచ్చారు కదా నాకు, నేను చెప్తాను అక్కడ నా క్వశ్చన్ ఏంటని. నా క్వశ్చన్ ఏంటంటే CGST మీరు ఎరట్టుకున్నారులే, టెస్ట్ చేశా. SGST క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత? చూసావా నా క్వశ్చన్ అది, 3,000. కెన్ SGST క్రెడిట్ బ్యాలెన్స్ అడ్జస్టెడ్ టు IGST? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చాలాసార్లు మనం ఒక ఆన్సర్ చెప్తే అది రాంగ్ అయింది, మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో అదే ఆన్సర్ గట్టిగా చెప్తే ఎట్లా? అరే మనం ఒకటి థింక్ చేస్తే అక్కడ ఇంకోటి ఉంటుంది, ఏంట్రా బాబు ఎవడు రాసింది యాక్ట్ అసలు కదా. ఎస్ అనే వాళ్ళు ఆన్సర్ రైజ్ చేయండి, ఎస్ వీ కెన్ అడ్జస్ట్ సార్ అనే వాళ్ళు ఆన్సర్ రైజ్ చేయండి. అది చూసావా, మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడంలో నేను స్ట్రాంగ్ అమ్మా, గట్టిగా ఫిక్స్ అవుతాను, నేను డౌట్ రైజ్ చేస్తాను, కన్ఫ్యూజన్లో పెడతాను, మొత్తానికి రాంగ్ చెప్పిస్తాను నేను. ఎస్ అనేవాళ్ళు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా, ఎస్ అనేవాళ్ళు ఆన్సర్ రైజ్ చేయండి, బాగా ఆలోచించి చెప్పండి. సార్ CGST క్రెడిట్ బ్యాలెన్స్ని IGSTకి అలో చేశారు, IGSTని CGSTకి అలో చేశారు, ఇప్పుడు SGSTని అలో చేస్తారు లేదా అని మీరు అడిగారు. ఆన్సర్ ఏమి ఉండొచ్చు? లాజికల్లీ చూస్తేనేమో ఎస్ అనిపిస్తుంది, కానీ నేను ఎప్పుడు చెప్పేది రాంగ్ కాబట్టి రివర్స్లో చెప్దాం అనిపిస్తుంది. ఆ బాల్స్ వేస్తాడు కదమ్మా, అందరూ ఇది అనుకుంటారు కాబట్టి ఇది తీస్తారు, అది అనుకుంటారు కాబట్టి అది తీస్తారు. తెలియగలవాడిని కాబట్టి నేను ఇది అనుకుంటానని నువ్వు అదే వేస్తావు, నేను నీకంటే తెలియగలవాడిని కాబట్టి నువ్వు అదే వేసావు కాబట్టి నేను ఇది తీస్తా. వీడియో మళ్ళీ చూడు.
డైలాగులు కొద్దిగా మారినా అదే వీడియోలో చెప్పింది. అందుకనే ఆ వీడియో ముందేసా నీకు. నువ్వు అనుకున్నది ఉన్నది అక్కడ. నువ్వు అలా అనుకుంటావని వాడు ఇంకోలా రాస్తాడు. నువ్వు ఇంకోలాగా రాస్తాడేమోనని చెప్పేసి నువ్వు అది చెప్తావని వాడు ఇంకోలా రాస్తాడు. నువ్వు అలా అనుకుంటావని వాడు మాటలు రాస్తాడు. ఎందుకు ఆన్సర్ ఏంటో చెప్పు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. అరే అది ఎలా చేశాడు, ఇది ఎలా చేశాడు, ఇది కూడా ఎలా చేయాలి కదా. ఎస్ఏ లేదు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను ఇది చెప్తే అది రాంగ్. నో నో అనే వాళ్ళు ఆన్సర్ రైజ్ చేయండి. సూపర్ నాన్న. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ ఎస్. ఆన్సర్ ఈజ్ ఎస్. సో ఇక్కడ కొద్దిగా మార్చాలి. కరెక్ట్. ఎస్జిఎస్టీ ఒక్క నిమిషం. అరే రే 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 SGST credit balance. First adjusted to SGST. Balance can be adjusted to IGST. మీరు కన్ఫ్యూజ్ చేశారు సార్. మేము అందరం ఎస్గా హ్యాండ్ రైట్ చేసాం ఫస్ట్లో. అది చేసి ఇది చేసి అందరి చేత నువ్వు చెప్పించావు. నువ్వు నా పని అది కదమ్మా. మీరు రాంగ్ చెప్పాలి, నేను రైట్ చెప్పాలి. చూసావా ఫీజు ఎందుకు ఇచ్చావన్నారు. సరే నీవే. జిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ ఫస్ట్ అడ్జస్టెడ్ టు SGST. దేర్ ఆఫ్టర్ టు yes you can adjust. IGST SGSTకి వాడచ్చా? SGST CGSTకి ఏ మేనర్లో? ఎనీ మేనర్. CGST బ్యాలెన్స్ IGSTకి వాడచ్చా? SGST IGSTకి వాడచ్చా? వాడచ్చు. ఎస్ విజయ్ చూద్దాం. ఈసారి మీరు రాంగ్ చెప్తారు, చెప్పిస్తా. ఛాలెంజా? ఛాలెంజ్ సింబల్ వేస్తాను. ఛాలెంజ్ కట్టన్ లోపలికి వెళ్ళిపోయిందా? ఇటు వేస్తాను. ఛాలెంజ్. డెఫినెట్లీ అందరు రాంగ్ చేస్తారు. రాంగ్ చెప్పిస్తా. ఐఎమ్ దేర్. 6,000. ఓకే నేను రాస్తా 6,000. బ్యాలెన్స్ ఎంతమ్మా? సూపరు. ఎగ్జాంపుల్ ఇది ఏదో ఫ్రేమ్ చేయాలని ఏదో ఫ్రేమ్ చేస్తా. సరే చూద్దాం. బ్యాలెన్స్ ఎంతమ్మా? బ్యాలెన్స్ ఎంతమ్మా? ఇది కాదు అసలు. ఈ క్వశ్చన్ కాదు. ఈ క్వశ్చన్ ఏం లేదు అసలు. సర్లే చెప్పమ్మా. ఈ క్వశ్చన్ కాదు అసలు. ఇది ఆల్రెడీ చెప్పిన పాయింట్స్కి ఎక్స్ప్లెనేషన్. సరే చెప్పమ్మా. CGST SGST అడ్జస్ట్ చేసుకోవచ్చా IGSTకి? ఎస్. ఏది ఫస్ట్ అడ్జస్ట్ చేస్తావు? ఆర్డర్ ఏది ఫాలో అవుతావమ్మా? CGST. పెద్ద క్వశ్చన్ కాదు. ఇది అడ్జస్ట్ చేసుకుంటావు అంతే కదా. చాలా ఈ క్వశ్చన్ ఛాలెంజ్ కాదు. ఏమున్నాడు ఛాలెంజ్ చేయడానికి? పాయింట్ ఏమున్నాడు? అసలు క్వశ్చన్ అడగలేదు నేను. పెద్ద ఏం లేదు అమ్మా. ఏం లేదు నాన్న. 2 బ్యాలెన్స్లు ఉన్నాయి కదా. వీ కెన్ అడ్జస్ట్ CGST టు IGST. వీ కెన్ అడ్జస్ట్ IGST టు CGST టు IGST, SGST టు IGST. 2 ఉన్నప్పుడు ఆర్డర్ ఫాలో అవ్వం. ఏంటి ఆర్డరు? CGST ఫస్ట్. CGST. CGST బ్యాలెన్స్ క్రెడిట్ షుడ్ ఫస్ట్ యూస్ టు అడ్జస్ట్ IGST. ఏముంది అక్కడ? దిస్ ఈజ్ నాట్ ఛాలెంజ్. ఇప్పుడు చూడు, ఇప్పుడు కూడా వస్తుందో అది తెలీదు. బట్ ఒక క్వశ్చన్. నో, ఇది అయిపోయిందా? ఛాలెంజ్. చిరంజీవి ఛాలెంజ్ అమ్మా. నిన్నే బర్త్డే చేసుకున్నారు బాస్ గారు. నో పాలిటిక్స్, నో మూవీస్, ఓన్లీ స్టడీస్. దెన్ నేను రాయనా ఎగ్జామ్? మీరు రాయాలా? చెప్పండి అక్కడ. పెద్దగా చెప్పండి. మార్నింగ్ నేను స్నానం చేస్తుంటే చెవులు రెండిట్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు ఏమైంది? నాకు చెవుడు వచ్చిందనమాట. నాకు మీరు పెద్దగా అరిస్తే కానీ వినపడదు. ఓకేనా? చెప్పండి మీరు. ఇక్కడ 9,000. Yes, there is a balance, is there, right? What is the balance? What is my question? Can CGST, what is the balance of CGST?
వాట్ ఈస్ ద అవుట్పుట్ లైబిలిటీ ఆఫ్ ఎస్జిఎస్టీ? ఏదైనా అవుట్పుట్ ఉందా? ఎస్జిఎస్టీ. కెన్ సిజిఎస్టీ క్రెడిట్ అడ్జస్టెడ్ టు ఎస్జిఎస్టీ? ఫస్ట్ నుంచి చెప్తాం ఏంటమ్మా. ఐజిఎస్టీ బ్యాలెన్స్ని సిజిఎస్టీ ఎస్జిఎస్టీకి వాడచ్చా? ఐజిఎస్టీ బ్యాలెన్స్ని సిజిఎస్టీ ఎస్జిఎస్టీకి వాడచ్చా? ఎస్. సిజిఎస్టీ బ్యాలెన్స్ని ఐజిఎస్టీకి వాడచ్చా? ఎస్. ఎస్జిఎస్టీ బ్యాలెన్స్ని ఐజిఎస్టీకి వాడచ్చా? మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? సిజిఎస్టీని ఎస్జిఎస్టీకి వాడచ్చా? సిజిఎస్టీ బ్యాలెన్స్ని ఎస్జిఎస్టీకి వాడచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ప్రతిసారి నేను చెప్పింది రాంగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కూడా ఎస్ చెప్తే రాంగ్ అయ్యిద్ది కదా. మళ్ళీ రేస్ చెప్తావు నువ్వు. అరే ప్రతిసారి ఎస్ చెప్తున్నావు నువ్వు, ప్రతిసారి ఏదో చెప్తున్నావు రాంగ్ అవుతుంది. ఈసారి కూడా అదే చెప్తే రాంగ్ అయ్యిద్ది కదా. ఆలోచించు, కొద్దిగా ఒక సెకండ్ ఆలోచించు, ఆన్సర్ మార్చు. ఒకసారి ఆలోచించు, ఆన్సర్ మళ్ళీ ఛాలెంజ్. ఓడిపోతే బెంచ్ ఎక్కి కూర్చుంటావు. పంపించను ఈరోజు నైట్. ఓడిపోతే చాక్లెట్ ఇవ్వాలి నాకు, అందరు చాక్లెట్ ఇచ్చి రావాలి. అరే మార్చు ఆన్సరు. ఎస్ అనే వాళ్ళు ఆన్సర్ చేయండి. ఇంకొకసారి ఆలోచించుకో, చాక్లెట్ ఇవ్వాలి కదా. ఆన్సర్ చేయని వాళ్ళు 10 చాక్లెట్లు ఇవ్వాలి. బెంచ్ ఎక్కాలి. ఎస్ అనే వాళ్ళు ఆన్సర్ చేయండి. అందరూ పార్టిసిపేట్, నో చీటింగ్, అందరూ పార్టిసిపేట్ చేయాలి. నోనా? ఎస్ కదా. ఒకళ్ళు నోనా? కొంచెం ఆలోచించవచ్చు కదా అట్లీస్ట్. అరే నేను చెప్తున్నా మీ శ్రేయోభిలాష్ని మిమ్మల్ని గెలిపించడానికి. అరే చేంజ్ అయ్యే ఆన్సరు ప్లీజ్. అరే రిక్వెస్ట్. అరే ఓడిపోతారు. 1 సెకండ్. వాట్ ఈస్ ద ఆన్సర్? ది ఆన్సర్ ఈజ్ నో. ది ఆన్సర్ ఈజ్ నో. CGST credit cannot be adjusted to set off with SGST. SGST credit balance cannot be adjusted to CGST. Into mark. వాళ్ళకంటే చాక్లెట్ నీకు లేదు. ఈ అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయి ఒక్కటి నో చెప్పి నా మాట వింది. నా స్టూడెంట్. అరే చెప్తున్నాను నేను. నో చెప్పు. అరే ఫస్ట్ వీడియో గుర్తుందా? కాల్ చేస్తాం. నువ్వు అది చెప్తావు అని తెలుసు, నేను ఇది చెప్తా. నువ్వు అది ఆన్సర్ ఫిక్స్ అవుతావు అని తెలుసు, కానీ నేను ఇది చెప్పిస్తాను. సో అది దిస్ ఇస్ అ మైండ్ గేమ్ అమ్మ. ఇలా మైండ్ గేమ్ ఆడితే నీకు బాగా గుర్తుంటుంది. నువ్వు మర్చిపోతావు ఇంకా. అది టైట్ స్లాబ్ కదా నీకు. అర్రే సార్ ఎంత నాటకం ఆడాడరా మాతో. ఇట్స్ వెరీ సింపుల్ పాయింట్. యూ కెన్ జస్ట్ విత్ ఎనీథింగ్, బట్ డోంట్ అడ్జస్ట్ CGST credit with SGST. Don't. Never. And SGST credit with CGST. Never. ఆన్సర్ ఏంటమ్మా? ఎస్ నో? అగైన్ ఒకసారి రివైజ్ చేద్దాం. సార్ ఐజిఎస్టీ క్రెడిట్ని సిజిఎస్టీ ఎస్జిఎస్టీకి అడ్జస్ట్ చేయవచ్చా? ఎస్. సిజిఎస్టీ క్రెడిట్ని ఐజిఎస్టీకి అడ్జస్ట్ చేయవచ్చా? ఎస్. ఎస్జిఎస్టీ క్రెడిట్ని ఐజిఎస్టీకి అడ్జస్ట్ చేయవచ్చా? ఎస్. అమ్మా ఎస్జిఎస్టీ సిజిఎస్టీ క్రెడిట్స్ని ఒకదానికొకటి అడ్జస్ట్ చేసుకోవచ్చా? నో. ది ఆన్సర్ ఈజ్ నో. అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఏమొస్తుంది? సిజిఎస్టీ 3000 పేయబుల్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ కాదు, పేయబుల్ వస్తుంది. ఈ 4000 బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపోతుంది. ఎంట్రీ ఏమొస్తుందమ్మా పేయబుల్కి? 3000 పేయబుల్, 4000 క్యారీ ఫార్వర్డ్. అండర్స్టూడ్? దిస్ వన్ అయిపోయింది. ఇంక 10 నిమిషాలు అయిపోయింది. దిస్ వన్ 7,000 balance here. Balance. Answer. Can SGST credit adjust to CGST? Can SGST credit adjust to CGST? Answer already చెప్పిందే కదా. Yes or no? ఎస్జిఎస్టీ సిజిఎస్టీలు ఒకళ్ళొక్కరికి అడ్జస్ట్ కావు, శత్రువులు. దే డోంట్. ఆన్సర్ ఎస్సా నోనా? నో. పేయబుల్ ఎంత వస్తుందమ్మా? చెప్పమ్మా. పేయబుల్ ఎంత వస్తుంది? 6000. క్యారీ ఫార్వర్డ్ ఎంత వస్తుంది? ఎస్జిఎస్టీ 7000. అండర్స్టాండ్?
బ్యాలెన్స్ ఎంత? ఎస్ఆర్ నో అమ్మా ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్లో చెప్పిన ఒక పాయింట్ని నువ్వు మిస్ చేసావు. ఏం చెప్పావు నువ్వు? నేను ఏం చెప్పలేదు. ఏం చెప్పానంటే ఎస్జిఎస్టీకి ఫస్ట్ వాడాలి, సిజిఎస్టీకి ఫస్ట్ వాడాలి, ఐజిఎస్టీకి ఫస్ట్ వాడాలి. నేను అదే చెప్పింది. కానీ ఆర్డర్ ఐజిఎస్టీ ఎగ్జాస్ట్ అయిన తర్వాతే, బ్యాలెన్స్ ఎగ్జాస్ట్ అయిన తర్వాతే నువ్వు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వాడటం స్టార్ట్ చేయాలి. సార్ యూజ్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్రెడిట్ టు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అవుట్పుట్, డెఫినెట్లీ యూజ్ చేసుకో, ఇబ్బంది ఏం లేదు, దేని దానికి ఫస్ట్ ప్రయారిటీ. కానీ ఐజిఎస్టీ బ్యాలెన్స్ మొత్తం ఎగ్జాస్ట్ అయిన తర్వాతే నువ్వు దీనికి రావాలి. ఈ కేసులో అది చేయలేదు చూడు నువ్వు. మా ఐజిఎస్టీ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 8,000. అది వాడకుండా నువ్వు ఎక్కడికి వచ్చేసావు చూడు, 4,000కి వచ్చావు. సార్ 4,000 సిజిఎస్టీకి ఫస్ట్ సిజిఎస్టీయే కదా సార్ వాడాల్సింది. ఆ రూల్ని నేను డీవియేట్ చేయట్లా, దానికే వాడు. కానీ ఫస్ట్ ఏది అడ్జస్ట్ చేయాలి? ఐజిఎస్టీని ఫస్ట్ వాడు, తర్వాత దానికే వాడు, ఇబ్బంది లేదు. అంటే నువ్వు ఇచ్చేస్తే తప్పు. సిజిఎస్టీని ఫస్ట్ సిజిఎస్టీకి వాడకుండా ఐజిఎస్టీ దగ్గరికి వెళ్తే తప్పు. బ్యాలెన్స్ ఈజ్ డిఫరెంట్, ఫుల్ క్రెడిట్ ఈజ్ డిఫరెంట్. మరి నువ్వు సిజిఎస్టీని ఫస్ట్ సిజిఎస్టీకి వాడకుండా ఐజిఎస్టీ దగ్గరికి వెళ్తే తప్పు. నువ్వు అది చేయట్లా. ఇక్కడ ఐజిఎస్టీ బ్యాలెన్స్ని ఎగ్జాస్ట్ అయిన తర్వాత సిజిఎస్టీని వాడమంటున్నా, వేరే షాట్కి వెళ్ళమంటున్నా. ఇక్కడ మరి ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్ ఇది వాడు, 4,000. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎంత ఉంటుందమ్మా బ్యాలెన్స్? చెప్పమ్మా, బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 4,000 వాడేసిన తర్వాత ఎంత ఉంటుంది బ్యాలెన్స్ చెప్పు? 2,000. ఈ 2,000 ఎక్కడి నుంచి వాడాలి? ఎక్కడి నుంచి వాడాలమ్మా? ఎస్జిఎస్టీ 0. కానీ ఇక్కడ బ్యాలెన్స్లు ఎంత ఉండిపోతాయి? 2,000. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అమ్మా? 0. ఇది కొంచెం క్రిటికల్ పాయింటే, కానీ అలా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క రోజులో ఇక్కడ వరకు నీకు బాగానే ఉంటుంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి నీకేమైపోద్ది అంటే అరే అనిపిస్తుంది. కానీ ఓకే, ప్రాక్టీస్ మీద వస్తుందమ్మా. నువ్వు ఇంకొకసారి ఇక్కడ వరకు ఇది ఇగ్నోర్ చేసేస్తాయి. ఇది తర్వాత కూడా చూడు నువ్వు. ఐజిఎస్టీ బ్యాలెన్స్ అనేది ఎగ్జాస్ట్ అయిన తర్వాత సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వాడాలనేది రిటర్న్ వేసేటప్పుడు కూడా ఈ రూల్ ఫాలో అవ్వట్లేదు చాలా వరకు. కానీ యాక్ట్లో అయితే ఇదే రూల్ ఉంది, కొత్తగా పెట్టాడు. బట్ రిటర్న్లో కూడా సాఫ్ట్వేర్లో నాకు ఇది కనపట్లేదు. ఐజిఎస్టీ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాతే సిజిఎస్టీ వాడాలనేది రిటర్న్లో సాఫ్ట్వేర్లో కూడా నాకు అది ఫాలో అవ్వాల. అందుకని నేను అలా వదిలేస్తే, నువ్వు ఇందాక చేసావు కదా మెథడ్, అది కూడా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ రూల్ అయితే ఇది నాన్న, నువ్వు ఏది అడ్జస్ట్ చేసిన తర్వాత ఏది వాడాలి? ఐజిఎస్టీ. ఎందుకు నేను ఇది ఆన్సర్ మనీ రాసిన అంటే, నీకు పీడిఎఫ్ ఇస్తా కదమ్మా, అందులో నువ్వు ఆన్సర్స్ ఇది వీడియో చూస్తూ మళ్ళీ రాయాలి, నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి, ఫోటో తీసి పెట్టాలి. ఓకేనా? అందుకని ఓకేనా, ఈ వీడియో మళ్ళీ చూస్తావు నువ్వు, నాకు తెలుసు. అది ఇక్కడ ఆగుతావు, నాకు తెలుసు. అది ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఇక్కడ నేను ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేశాను. ఫస్ట్ ఏది ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఏ బ్యాలెన్స్లో వాడాలమ్మా? ఐజిఎస్టీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వాడాలి. మళ్ళీ సిజిఎస్టీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత ఎస్జిఎస్టీ ఆ రూల్ లేదు, ఎందుకంటే ఆ రెండింటికి అడ్జస్ట్మెంట్ లేదు కదా. ఐజిఎస్టీ అనే కదా అలో చేసేది అడ్జస్ట్మెంట్. సో వాట్ ఈస్ ద సమ్మరీ ఐ హ్యావ్ టోల్డ్? ఐజిఎస్టీ క్రెడిట్ ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? ఐజిఎస్టీ. తర్వాత దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు? ఇన్ ఎనీ మేనర్, ఎనీ ప్రపోర్షన్. నెక్స్ట్ సిజిఎస్టీ క్రెడిట్ ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? సిజిఎస్టీ. తర్వాత ఏది వాడచ్చు? ఐజిఎస్టీ. బట్ డూ నాట్ టు ఐజిఎస్టీ. అమ్మ సిజిఎస్టీ క్రెడిట్ని ఫస్ట్ దేనికి వాడాలి? మిగిలితే దేనికి వాడచ్చు, కానీ దేనికి వాడకూడదు? సార్ ఎస్జిఎస్టీ క్రెడిట్ని ఫస్ట్ దేనికి వాడాలి? తర్వాత దేనికి వాడచ్చు మిగిలితే, కానీ దేనికి వాడకూడదు? సిజిఎస్టీకి వాడు. యూటిలైజ్ ఐటీసీ కెన్ బి అన్యూటిలైజ్ ఐటీసీ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ పీరియడ్. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. దిస్ ఇస్ ద సమ్మరీ. నేను ఏం అక్కర్లే, ఈ పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 4 పాయింట్స్ మీద నేను ఎగ్జాంపుల్స్ అన్ని క్రియేట్ చేసి ఉంటా చూడు. కాకపోతే ఒక మేనర్లో తీసుకొచ్చి ఉంటా. నీకు ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఈ పాయింట్స్ సింపుల్గా అనిపిస్తాయి. ఫస్ట్ ఈ పాయింట్స్ చూపిస్తే ఏంట్రా ఏదో చెప్తున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే దిస్ ఈస్
ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ సమ్మరీ ఒకటి చాలు. ఐటీసీ బ్యాలెన్స్ కెనాట్ ఇది వద్దులే. టీడీఎస్ టీసీఎస్ అవన్నీ అవ్వలేదుగా మీకు. ఇది ఓవరాల్. ఇంకా మొత్తం జిఎస్టీలో ఒకసారి ఓవరాల్ ఇంకా 5 minutes ఉందా, అయిపోయిందా? 5 minutes ఉంది నా టైము. 5:30 వరకు కదా. 5 minutesలో రివైజ్ చేసేస్తాం మొత్తం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? రెడీ? స్టార్టింగ్ నుంచి వద్దాం. ఓకేనా? ఛాలెంజ్ ఓడిపోయారు. సరే, స్టార్టింగ్ నుంచి వద్దామా? సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం సార్? వాట్ ఈస్ జిఎస్టీ నుంచి స్టార్ట్ చేసామా? వాట్ ఈస్ జిఎస్టీ? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అమ్మా అసలు రికార్డ్ అయిందా ఈ వీడియో? అవ్వకపోతే నన్ను చంపేస్తారు మీరు. రికార్డ్ అవుతుంది. 1 hour 40 minutes. ఓకే, మైక్ పెట్టుకున్నానా? చేంజ్ చూడండి, క్లాస్ అయిపోయిన తర్వాత వస్తున్నాయి అన్ని డౌట్లు. నేను అంతే వెరైటీ నేను. సో రైట్, సో వాట్ ఈస్ జిఎస్టీ? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అనేది దేని మీద లెవీ చేస్తారు? సేల్, ఆన్ అ సేల్. మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా అది నేను ఇంటర్లో వస్తారు కదా, అప్పుడు లింక్ చేసుకుంటాం మొత్తం. ఎగ్జాంపుల్, సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్. సో వాట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. సో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనేది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. జిఎస్టీలో అది ఉందా? ఎలిమినేట్ చేస్తారా? ఇదిగో చూడండి అమ్మా, ఎగ్జాంపుల్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందా? ఉంది. 154లో ఆల్రెడీ 14 rupees ట్యాక్స్ ఉంది, దాని మీద కూడా మళ్ళీ ట్యాక్స్ వేస్తాం. దీనికి సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ద సొల్యూషన్ టు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్? ప్రీవియస్ స్టేజెస్లో కట్టిన ట్యాక్స్ నీకేమిస్తున్నాను? క్రెడిట్ ఇస్తున్నాను. క్రెడిట్ ఇవ్వడం అంటే ఏంటి? అవుట్పుట్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేసుకోవడానికి అలౌ చేయడం. అలౌడా నాట్ అలౌడా? అలౌడ్, బట్ దేర్ ఈజ్ ఎ ఆర్డర్, దేర్ ఈజ్ ఎ రూల్స్. ఓకే, ఆర్డర్ ఉంది, రూల్స్ ఉన్నాయి. సో అలౌయింగ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విత్ ద సొల్యూషన్ ఇస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఓకేనా? రైట్. వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా? నువ్వు పే చేయాల్సింది అని సేల్స్ మీద ఉన్న ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా? అని పర్చేజెస్ మీద ఏదైతే ప్రీవియస్గా నువ్వు కట్టావో అది ఇన్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఎన్ని టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఉంటుంది? ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఎస్జిఎస్టీ, థర్డ్ వన్ ఐజిఎస్టీ. సిజిఎస్టీ ఫుల్ ఫామ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ ఫుల్ ఫామ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఐజిఎస్టీ ఫుల్ ఫామ్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సిజిఎస్టీ ఎవరు కలెక్ట్ చేస్తారు అంటే ఎవరికి పోతుంది? సెంట్రల్ గవర్నమెంట్కి. ఎస్జిఎస్టీ ఎవరికి వెళ్తుంది? ఐజిఎస్టీ ఎవరికి వెళ్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ ఎందుకో చెప్పాక నేను బిట్వీన్ స్టేట్స్ వస్తాయి. సార్ ఇఫ్ సేల్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద సేమ్ స్టేట్, ఏం ఛార్జ్ చేస్తావు నువ్వు? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఛార్జ్ చేస్తావు, ఛార్జ్ ఆఫ్ జిఎస్టీ. ఇఫ్ ద సేల్ ఈస్ హ్యాపెన్ బిట్వీన్ 2 states, ఐజిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ చూసామమ్మా, ఏపీటీఎస్, ఏపీ తమిళనాడు తెలంగాణ, ఏపీ యుఎస్ఏ, టిఎస్టిఎస్, యూపీ బీహార్, హైదరాబాద్ గుంటూరు, అమీర్పేట్ ఎస్ఆర్ నగర్, సంగారెడ్డి అనంతపూర్, వరంగల్ ఖమ్మం. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. సో వాట్ ఈస్ ద ఆర్డర్? ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అదే మెయిన్ టాపిక్ మనకి. సో వాట్ ఈస్ ద ఆర్డర్? ఫస్ట్ యూ నీడ్ టు ఫాలో ద బేసిక్ ఆర్డర్. వాట్ ఈస్ ఏది ఫస్ట్ చేయాలి? ఐజిఎస్టీ. తర్వాత ఏది చేయాలి? దిస్ ఇస్ ద బేసిక్ ఆర్డర్. సో ఇన్ దట్ బేసిక్ ఆర్డర్ వీ నీడ్ టు వాట్ ఎవర్ ది ఆర్డర్లో మనకి ఏదైనా ఐటీసీ మిగిలిపోతే అది ఏమవుతుందమ్మా? నెక్స్ట్ పీరియడ్కి క్యారీ అవుతుంది, అంటే బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాం? ఐజిఎస్టీ క్రెడిట్ ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? ఐజిఎస్టీ. బ్యాలెన్స్ ఉంటే దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు? సిజిఎస్టీ ఎస్జిఎస్టీకి. సిజిఎస్టీ ఎస్జిఎస్టీకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ ప్రపోర్షనేట్, ఏ మేనర్లో? ఎనీ మేనర్. సార్ సిజిఎస్టీ క్రెడిట్ ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? సిజిఎస్టీకి. బ్యాలెన్స్ ఉంటే ఐజిఎస్టీకి. ఎస్జిఎస్టీకి నో, నాట్ అలౌడ్. సార్ సిజిఎస్టీ క్రెడిట్, ఎస్జిఎస్టీ క్రెడిట్ ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? అమ్మా ఇది నేను ఎడిట్ చేసి పంపిస్తాలే, అదొకటి. ఎస్జిఎస్టీ ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? ఎస్జిఎస్టీకి. బ్యాలెన్స్ ఉంటే దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు? సిజిఎస్టీకి. ఓడిపోయారు కదా, గుర్తుంది కదా. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద ఛాలెంజ్. సో సిజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ ఫస్ట్ యూజ్ టు మా సిజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ యూజ్ టు అడ్జస్ట్ విత్ ఐజిఎస్టీకి అలో చేయొచ్చు.
ఇది ఓడిపోయింది. ఓడిపోయారు గుర్తుందా? ఆ అమ్మాయి గెలిచింది. నేను చెప్తూనే ఉన్నా, అరే వినండి, అరే నేను మీ సార్ని అని. ఎక్కడ విన్నారు? నో, మాదే రైట్ అని ఎస్ చేస్తారు. నో ఆన్సర్ ఏంటది? సిజిఎస్టీ క్రెడిట్ కెనాట్ బి అడ్జస్టెడ్ టు ఎస్జిఎస్టీ, ఎస్జిఎస్టీ క్రెడిట్ కెనాట్ బి అడ్జస్టెడ్ టు. సో మా సేమ్ నేను మైండ్ గేమ్ ఆడినట్టు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో మైండ్ గేమ్ ఆడతాడు. నీకు లేని ఇన్ఫర్మేషన్ నిన్ను కన్ఫ్యూజ్ చేసేసి నీకు రాంగ్ ఆన్సర్ చేపించడానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతావా? నువ్వు స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయావు, ట్రైనింగ్ అట్లా ఇచ్చాము. ఏదైనా క్లాస్లో కన్ఫ్యూజ్ అవ్వవు, ఏదైనా క్లాస్లో మిస్టేక్స్. ఎగ్జామ్ హాల్లో మనం రాస్తే రైట్ అవ్వాలంతే, అట్లా ఉండాలి. రైట్. సో అయిపోయిందమ్మా. ఈ రెండు అడ్జస్ట్ చేసుకోకూడదమ్మా. సిజిఎస్టీ కెనాట్ బి అడ్జస్ట్ టు ఎస్జిఎస్టీ, ఎస్జిఎస్టీ కెనాట్ బి అడ్జస్ట్ టు సిజిఎస్టీ. సో యూజ్ అ సిజిఎస్టీ క్రెడిట్ అండ్ ఎస్జిఎస్టీ క్రెడిట్ అవుట్పుట్ ఓన్లీ ఆఫ్టర్ ఎక్స్పైరింగ్ ఆఫ్ ఐజిఎస్టీ. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఐజిఎస్టీ ఎక్స్పైర్ అయిపోయింది మొత్తం అంటేనే ఈ రెండు వాడటం స్టార్ట్ చేయండి. వాట్ ఈస్ ద సమ్మరీ? IGST first used to IGST, then to CGST, SGST in any manner, any proportion. CGST first to CGST, then to not to. So SGST first to, then to, not to. Unutilized ITC can be carried forward to next periods. The end. ఇది మొత్తం మీకు 50 మార్క్స్కి, ఇంటర్లో ఫైనల్లో 100 మార్క్స్కి. మీకు ఓన్లీ బేసిక్ చెప్పా, ఇంక ఇందులో ట్విస్ట్లు, టర్న్లు అన్నీ ఉంటాయి. ఇంటర్ క్లాస్ ఫైనల్ క్లాస్కి వస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ప్రతి క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తా, ప్రతి క్వశ్చన్ ఓడిపోతారు. కొన్ని గెలుస్తారులే, కొన్ని నేను ఓడిపోతాను డెఫినెట్లీ. ఎందుకంటే మీరు రాడి తెలిపి ఉంటారు, అప్పటికి మీరు ఛాలెంజ్ చేస్తారు నాకు. సో డెఫినెట్లీ మేము రైటే చెప్తాం, నువ్వు అడుగు అంటారు. కొన్నిసార్లు మీరు గెలుస్తారు, కొన్నిసార్లు మేము గెలుస్తాం. అంతా గేమ్ లాగా వెళ్ళిపోద్దాం మా జిఎస్టీ అంతా. ఇంటర్ అండ్ ఫైనల్లో గేమ్ లాగే ఉంటుంది. నేను క్వశ్చన్ అడగటం, మీరు మార్నింగ్ అదే జరిగింది యాక్చువల్లీ. రివర్స్ ఆడాము గేమ్. వాళ్ళు క్వశ్చన్ అడగాలి. ఎవరు క్వశ్చన్ అడగాలి? స్టూడెంట్స్ అడగాలి క్వశ్చన్. బాయ్స్ క్వశ్చన్ అడుగుతారు, గర్ల్స్ ఆన్సర్ చేయాలి. చేయలేకపోతే వాళ్ళకు ఒక పాయింట్. గర్ల్స్ క్వశ్చన్ అడుగుతారు, బాయ్స్ ఆన్సర్ చేయాలి. చేయలేకపోతే వీళ్ళకి ఒక పాయింట్. కష్టమైన క్వశ్చన్లు ఫ్రేమ్ చేసి కూర్చున్నారు వాళ్ళు. పంపాలి ఫ్రేమ్ చేశారు, రేపు మళ్ళీ ఇంకా ఫ్రేమ్ చేసుకొస్తా ఉన్నారు. డిటీ మీద, జిఎస్టీ కాదు. డిఎస్టీ అయితే ఇక సూపర్గా చేయొచ్చు. డిటీ ఏంటంటే కొంచెం ప్రొవిజన్ కాన్సెప్ట్ కాబట్టి అంత స్కోప్ ఉండదు. జిఎస్టీలో చాలా స్కోప్ ఉండదు, ట్విస్ట్ టర్న్ అన్నీ చేయొచ్చు. మైండ్ గేమ్ కదా మొత్తం, దీని నుంచి దాని నుంచి దీనికి ఆలోచించేలోపే అయిపోద్ది సీన్. మీరు ఇంటర్లోకి వచ్చిన తర్వాత దెన్ వీ ప్లే దట్ గేమ్స్ అండ్ వీ టీచ్ ఇన్ డిఫరెంట్ మేనర్ అమ్మా. మీకు కావాలంటే కంపేర్ చేసుకోండి, టీచింగ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ మేనర్లో ఉంటుంది ఇక్కడ. నాట్ ఏ ప్రమోషన్, సో ప్రమోషన్ లాగా కాదు. సో డిఫరెంట్ మేనర్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈవెన్ యూ కెన్ కంపేర్ ద మెటీరియల్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. ఐటీ అసలు ఈ జిఎస్టీని ఈ మోడల్లో ఇన్ని ఎగ్జాంపుల్స్తో నేను ఆల్రెడీ ఆ క్లాస్లో చెప్పొచ్చా. వాళ్ళకి 4 ఎగ్జాంపుల్సే ఇస్తా. మీకు 4 ఎగ్జాంపుల్సే చాలా వచ్చినాయి ఆ సిరీస్. కానీ మీరు కూడా అన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టు కానీ స్ట్రెయిన్ అయినట్టు కానీ ఏం అనిపించదు, ఒక గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది చూడండి. కానీ చాలా చెప్పాను నేను. రీజన్ ఏంటి ఏ టెక్నిక్ ఫాలో అవుతావు అంటే, నువ్వు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతావు, అది నీకు తెలియదు. కానీ ఆ టెక్నికే నువ్వు ఎప్పుడైనా ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు క్వశ్చన్ నీకు బ్రెయిన్లో ఇది నా మెటీరియల్ బుక్లో ఈ లెఫ్ట్ సైడ్ పేజ్లో కింద బాటంలో ఉంటుంది అని ఇమేజ్ ఏమైనా వచ్చిందా నీకు ఎప్పుడైనా ఆన్సర్ రాసినప్పుడు? అలాంటిది ఏదైనా ఇమేజ్ అంటే మేబీ ఆన్సర్ మొత్తం ఇమేజ్ వస్తే ఇంకేముందులో రాసేస్తాం, కానీ లొకేషన్ ఇమేజ్ వచ్చిందా? దట్ ఈస్ ఫోటోగ్రాఫిక్ మెమరీ. మేము పీపీటీలు వేయటం కానీ, కలర్ మెటీరియల్ కానీ, అవి ఆ లొకేషన్లో ఆ మెటీరియల్ ఆ లొకేషన్లో పెట్టడానికి రీజన్ కానీ, అండ్ ఎక్కువ సార్లు చూపించడం కానీ రీజన్ ఏంటంటే ఫోటోగ్రాఫిక్ మెమరీని హైలైట్ చేస్తాం. దానికి నేను చేసింది ఏంటంటే, మా రూమ్లో మేము అంటిస్తాం, మాది ఈజ్ లైక్ దిస్, అలా అంటించేవాళ్ళం మేము. అది ఎక్కువసార్లు చూసేవాళ్ళం మార్నింగ్ లేచి. నాకు బ్రెయిన్లో ఫీడ్ అయ్యేది. ఎలా ఫీడ్ అయ్యేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో ఫార్ములాస్ ఉన్నాయి, ఫార్ములాస్ అలా అంటించి ఎక్కువసార్లు చూసేవాడిని, పెద్ద చదివేవాడిని కాదు. అది ఫీడ్ అయ్యేది, విత్ డిఫరెంట్ కలర్తో రాసేవాడిని. ఎగ్జామ్లో నాకు స్కాండ్ కాపీ వస్తుంది బ్రెయిన్లో. నేను ఆ ఫార్ములా గ్రీన్ కలర్తో రాశాను అనేది బ్రెయిన్లో స్కాండ్ వస్తుంది. అన్నిసార్లు చూసుంటాను. నువ్వు అన్నిసార్లు అరే 2-3 సార్లు చూస్తేనే లొకేషన్ వచ్చింది బ్రెయిన్లోకి, నువ్వు అన్నిసార్లు చూస్తే ఇమేజ్ వస్తుంది. ఫోటోగ్రాఫిక్ మెమరీ. అలాంటి టెక్నిక్స్ మీకు చెప్పకుండా మేము ఇన్బిల్ట్గా ఫాలో అవుతూ ఉంటాం అమ్మా. మీ మైండ్తో కొంచెం అలాగే ఏమాడుతూ ఉంటాం. అది మీకు ఆడిటింగ్ దగ్గర కానీ వాటి దగ్గర కానీ వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకొంచెం డీటెయిల్ చెప్తాను. టెక్నిక్స్ అనేది ఫాలో అయితేనే వర్కౌట్ అయింది. హార్డ్ వర్కా, స్మార్ట్ వర్కా? బోత్.
బోత్. ఎందుకంటే సిలబస్ ఎక్కువ, తక్కువ టైంలో చదవాలి అంటే హార్డ్ వర్క్ కూడా ఉండాలి. కానీ నువ్వు స్మార్ట్ వర్క్ చేయకపోతే డెఫినెట్లీ దానికి వాల్యూ ఉండదు, చేయలేవు. సో స్మార్ట్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోండి, అడాప్ట్ చేసుకోండి. మేమైతే ట్రై టు ఇంప్లిమెంట్ దట్ స్మార్ట్ స్కిల్స్. డెఫినెట్లీ అది చేస్తాం. బట్ రీజన్ ఏంటి, నువ్వు ఎందుకు మరి ఇంత ఎన్ని ఉన్నా సరే ఏంటి ఇక్కడ ఉండిపోయావు, ఏంటి పెద్ద క్యాంపస్ పెట్టుకొచ్చి అంటే ఐ డోంట్ ప్రమోట్ అన్న, ఐ డోంట్ అడ్వర్టైజ్. నేను అడ్వర్టైజ్ చేయను, ఏ కాలేజ్కి వెళ్ళను, యూట్యూబ్లో వీడియో పెడతాను అంతే. ఎక్కడ పాంప్లెట్ ఉండదు, ఎక్కడ హోల్డింగ్ ఉండదు, ఏ ఆటో వెనకమాల ఉండదు, ఏ కాలేజ్కి వెళ్ళి ఏ ప్రిన్సిపల్కి డబ్బులు ఇవ్వను. సో ఉండదు. ఎందుకు సార్ అంటే నా వీడియో చూడు, నా డెమో చూడు, నా దగ్గర వచ్చి జాయిన్ అవ్వు. ఇది మేము చేసేది ఎక్కువ. సో రీజన్ అదే అనమాట, అంతమించి ఏం లేదు. బట్ జిఎస్టీ అనేది ఫౌండేషన్ పిల్లలకి చెప్పాలంటే చాలా ఛాలెంజింగ్ అని నేను వచ్చాను యాక్చువల్లీ. బట్ మీరైతే చాలా పార్టిసిపేట్ చేశారు. ఐ ఎక్స్పెక్ట్ దట్ అరే ఆన్సర్ రాదు వీళ్ళు అందుకోలేరంటే రియల్లీ స్పీకింగ్ అమ్మా అన్నీ నేను ఫస్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ దగ్గర అయిపోయింది, నాకు అయిపోద్ది అనుకున్నా నేను. చెప్పలేరు, అందదు వీళ్ళకి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అని. బట్ మీకు తెలుసో లేదు, ఇక్కడ ఎవరో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అని చెప్పేశారు. ఇంకా అక్కడ నుంచి నాకు ఫస్టే సొల్యూషన్ చెప్పేశారు. నాకు ఇంకా అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ ఐ కెన్. చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది క్లాసు. నేనేమన్నాను వచ్చేటప్పుడు కూడా ప్రవీణ్ సార్కి చెప్పొచ్చా, ఒక క్లాస్ సరిపోదేమో, నాకు 2 క్లాసులు కావాలేమో, చూస్తాను వెళ్ళి అని, వాళ్ళని బట్టి చూస్తాను. బట్ నాకు ఎప్పుడైతే 5 minutes స్టార్ట్ అయ్యి మీరు ఆన్సర్లు చెప్పేశారో, అరే వీళ్ళు జమ్స్రా బాబు అయిపోద్ది 1.5 2 hours అయిపోద్దని ఫిక్స్ అయిపోయాను. అయిపోయింది చూడండి కరెక్ట్గా 2 hours నాకు ఎండ్ వచ్చేసింది. మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు కాబట్టి. అండ్ ఇంకో విషయం, అందరు పార్టిసిపేషన్ చేశారు కాబట్టి చూడండి అమ్మా, ఆన్సర్ చెప్పారు, తప్పు రైట్ పార్టిసిపేట్ చేశారంటే ఆలోచించినట్టే కదా, బాగా గుర్తుంటుంది కూడా. ఇంకొకసారి చూడండి అమ్మా, డెఫినెట్లీ గుర్తుండిపోద్ది. ఎగ్జామ్లో అడిగాడు లాస్ట్ ఎగ్జామ్, ఈసారి ఎగ్జామ్లో జిఎస్టీ క్వశ్చన్ వచ్చిందంటే కంపల్సరీ రాసి రావాలి. సార్ మరి ఇది ఎందుకు చెప్పారు ఇప్పుడు నాకు, నేను జిఎస్టీ ఏం రాయను కదా, అకౌంట్స్ కదా నాకు ఉంది, అకౌంట్స్లో ఎంట్రీస్ అడుగుతాడు. ఎంట్రీస్ ఎవరు చెప్తారు మీకు ఇప్పుడు, ప్రవీణ్ సార్ వస్తారమ్మా, మేబీ నెక్స్ట్ క్లాస్ ఆర్ తర్వాత క్లాస్లో దీన్ని బేస్ చేసుకుని ఎంట్రీస్ చెప్తారు. అంటే ఇవి అకౌంట్స్లో రాసుకోవాలి కదా, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎంట్రీ వేయాలి కదా, అవన్నీ సార్ చెప్తారు. అప్పుడు మీరు కనెక్ట్ అవుతుంది, ఓకే సార్ ఎంట్రీ ఎందుకు వేసారా, ఓకే సిజిఎస్టీ ఎందుకు వేసారు, ఎస్జిఎస్టీ ఈక్వల్ పర్సంటేజ్ ఎందుకా అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. మేబీ ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్న 2-3 రూల్స్ ఫాలో అవ్వకపోవచ్చు అకౌంట్స్లో, ఎందుకంటే పాసిబుల్ కాదు అక్కడ ఎనీ మ్యాటర్ ఎనీ ప్రపోర్షన్ అనేది పాసిబుల్ అవుతుంది అకౌంట్స్లోనూ. కాబట్టి అక్కడ ఎజంప్షన్ తీసుకుని వేస్తారు, ఒక ఎజంప్షన్ అంతే. రైట్, టేక్ ఏ బ్రేక్ తీసుకున్నామ్మా. నేను ఏదో పెట్టి యూట్యూబ్లో పెడదామా వీడియో, నేను బాగా వచ్చుంటానంటారా? సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.